वाला को देखो, सच्चिदानंद सुख पावो, सच्चिदानंद सुख पावो। हे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। हरि रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। हरि रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। हरि नारायण 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 हरि नारायण। रे मन रे मन रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। हरि रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को हरि गुण तुम गावो। दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। हरि रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो गावो। दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। रे मन हरि गुण तुम गावो, सुख दुख समस्थिति को पावो। हरि सुख दुख समस्थिति को पावो। सुख दुख समस्थिति को पावो। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे नमो हिरण्यगर्भाय हरये शंकराय च वासुदेवाय ताराय सर्गस्थित्यन्तकारिणे एकानेकस्वरूपाय स्थूलसूक्ष्मात्मने नमः अव्यक्तव्यक्तरूपाय विष्णवे मुक्तिहेतवे सर्गस्थितिविनाशानां जगतो यो जगन्मयः मूलभूतो नमस्तस्मै विष्णवे परमात्मने विष्णवे परमात्मने तत्त्वेन यश्चिदचिदीश्वर तत्स्वभाव भोगापवर्ग तदुपाय गतिरुदारः सन्दर्शयन्निरमिमीत पुराणरत्नं तस्मै नमो आय पराशराय तस्मै नमो
మునివరాయ పరాశరాయ. గోవింద గోవింద. నిన్న మనం పరాశర మహర్షి యొక్క కథని చెప్పుకున్నాం. వారికి ఈ విష్ణు పురాణం ఎలా అందింది అనే దాన్ని కూడా చెప్పుకున్నాం. విద్యావంశం, విద్యా పరంపర, గురు పరంపరని కూడా చెప్పుకున్నాం. తరువాత ఇంకొక చిన్న పరంపర కూడా చెప్తారు. అది సారస్వత మహర్షి ద్వారా పరాశర మహర్షికి వచ్చిన ఒక విధానం. అంటే నీకు పూర్తిగా పురాణము తెలుస్తుంది అని వారు వరమిచ్చి సూక్ష్మంగా చెప్పిన విషయాన్ని సారస్వత మహర్షి విపులంగా చెప్పారు అని అర్థం. దాన్ని కూడా, ఆ విద్యావంశాన్ని కూడా తరువాత చెప్తారు. ఇక విష్ణు పురాణము దాని యొక్క శ్రేష్టత దాన్ని చెప్తూ వెన్నెలకంటి సూరణ గారు చాలా గొప్ప పద్యాన్ని మనకి అందించారు. చాలా సులభంగా అర్థమవుతుంది, దానికి మళ్ళీ వ్యాఖ్యానమేం అవసరం లేదు. వేదంబులందెల్ల వేదంబు. విష్ణు పురాణం ఎట్లా, ఏమిటి? వేదంబులందెల్ల వేదంబు, వేదాలలో వేదము అంటే వేద సారాన్ని మనకు అందించే గ్రంథము. ధర్మశాస్త్రంబుల లోపల ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం మనకి ధర్మ మార్గాన్ని చూపెడుతుంది. ఆగమార్థములలో నాగమార్థం బగు. ఇక ఆగమాలు, ఆగమాలు అంటే నిగమ ఆగమ అని మనం చెప్తాం. నిగమము అంటే పరమాత్మని చేర్చేటువంటి శాస్త్రం. ఆగమము అంటే ప్రవృత్తిని మనకి చూపించేటువంటి, నివృత్తి ప్రవృత్తి. వేదానికే రెండు పేర్లు. అటువంటి ఆ ఆగమాల్లోకెల్లా ఇది ఆగమంగా ఉంది అని చెప్తూ, ఇక జ్యోతిషంబులలోన జ్యోతిషంబు. ఇది ఇందులో చాలా నక్షత్ర విచారము, ఖగోళ విచారము, గ్రహగోళ విచారం అంతా చాలా గొప్పగా చెప్తారు. ఇక ఈ ముహూర్తాల విషయంలో కూడా చాలా బాగా చెప్తారు. కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్రాల్లోకెల్లా జ్యోతిష్ శాస్త్రం. బహు పురాణముల లోపల పురాణంబు. అన్ని పురాణాల్లోకి ఇది ఒక పురాణము, గొప్ప పురాణము. ఇక ఇతిహాసంబులంద్ ఇతిహాసము. ఇది ఒట్టి పురాణమైన ఇతిహాసం కూడా. అంటే ఇందులో భారత భాగవతాది కథలు కూడా వస్తాయి. అటువంటి ఇతిహాస రూపంగా కూడా ఉంది. అఖిల నీతి శాస్త్రములలో నీతి శాస్త్రము. అది నీతి శాస్త్రంగా కూడా మనకి ఇది పనికి వస్తోంది. మహావిష్ణువు చెప్పేటువంటి ఉపాయాలు, రాజనీతి, దేశనీతి, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకి కనిపిస్తాయి. ఇక మహాయోగ విద్యలలోన యోగ విద్య. ఇది యోగ విద్య, యోగాన్ని మనకి అందించేటువంటి విద్య. కావ్యములలోన కావ్యంబు. చాలా రసవత్తరంగా ఉంటుంది భాష విష్ణు పురాణంలో. కాబట్టి ఇది కావ్యాల్లోకే ఒక కావ్యంలాగా హాయిగా సులభంగా సుఖంగా సాగిపోతుంది. కావ్య శ్రవణం, కావ్య పఠనం చేస్తూ ఉంటే మనస్సు ఎంత హాయిగా రంజకంగా ఉంటుంది. అలా విష్ణు పురాణం కూడా మనల్ని సులభంగా తీసుకెళ్ళిపోతుంది. కావ్యంబు. ఇక భవ్యతరము సకల లోకైక వేద్యంబు సకల సుజన చిత్తరంజన కారణంబు. అది మనస్సుకి సంతోషం కలుగుతుంది విష్ణు పురాణం వింటూ ఉన్నప్పుడు, చెప్తూ ఉన్నప్పుడు. కానీ మనకు ఉండవలసిన గుణం ఒకటి ఉంది. ఏమిటది అనంటే సుజనత్వం, మంచి మనస్సు. అటువంటి మంచి మనస్సు ఉండేటువంటి మంచి మనుష్యుల చిత్తరంజకంబు. వాళ్ళ మనస్సుని ఇది సంతోషపరుస్తుంది. మనస్సు బాగలేకపోతే సంతోషం కలగదు. మనస్సు ఎక్కడో ఉన్నా, దీని మీద శ్రద్ధ లేకపోయినా మనకి ఇక్కడ దొరకాల్సిన లాభము దొరకదు. ఇక్కడ ఉన్నాము కానీ ఆ లాభాన్ని మనం అందుకోలేకపోతున్నాము. గంగలోని గులకరాయి, గంగను తాగునే విశ్వదాభిరామ వినురవేమ.
గంగలో గులకరాయిలాగా ఉండిపోతాము. అలా లేకుండా మనస్సుని ఇక్కడే ఉంచితే ఇది ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల సుజన చిత్తరంజన కారణంబు, ఆ మనస్సుకి ఆనందాన్ని కలిగించటంలో ఇది కారణమవుతుంది. ఇక ఉత్తమంబు క్షోణి నొప్పారు విష్ణు పురాణమనఘా. ఇక ఈ భూమిలో ఒప్పారు అంటే ఇది బాగా ప్రకాశిస్తూ వెలిగిపోతోంది. అందరి మన్ననలు పొందుకుంటూ అందరినీ ఆనందపరుస్తూ ఈ విష్ణు పురాణము అలా వెలిగిపోతోంది. అటువంటి ఆ గ్రంథాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను. అలా పరాశర మహర్షి పులస్త్య వశిష్ఠుల యొక్క అనుగ్రహంతో పొందినటువంటి గ్రంథం ఇది. ఆ గ్రంథాన్ని ఆయన మైత్రేయ మహర్షికి అందించారు. ఇది సంసారము నుంచి తరింపచేసేటువంటి విధానము. విష్ణు పురాణము అంటే సంసార తరణము, సంసారాన్ని దాటించేటువంటిది. పురాణం తరణం, పురాణం తరణం అంటే దాటిస్తుంది అని, దాటించడానికి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని పట్టుకుంటే సులభంగా దాటిపోతాము. ఎలాగైతే ట్యూబ్ కట్టుకుని మనం నీళ్లలో సులభంగా వెళ్ళిపోతామో అలా ఇది మనల్ని లైఫ్ జాకెట్ లాగా పనికొస్తుంది. ఈ కాలంలో చెప్పాలంటే విష్ణు పురాణం అనేది ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా మనం బయటపడేందుకోసం లైఫ్ జాకెట్ ఇది మనకి. ఇంకేం కావాలి? జై బలో విష్ణు పురాణకి జై, భాగవతజీ మహారాజకి జై. అది ఒక గ్రంథం కాదు, కృష్ణుడే. విష్ణు పురాణం ఒక గ్రంథం కాదు, ఏదో బైండింగ్ చేశారు ఫలానా ప్రెస్లో కాదు. కృష్ణుడే, విష్ణువే, అంతే. అటువంటిది అది. అందుకనే అది తరింపచేస్తుంది. దాన్ని ఆ విష్ణు పురాణాన్ని ఆయన మైత్రేయుడికి చెప్పి ఆయన ద్వారా ప్రచారం చేయించాడు. ఇక్కడ రెండు ఫలాలుట, చెప్పేవాళ్ళకి ఫలమే, వినేవాళ్ళకి ఫలమే. ఏమిటది? తత్వ ప్రతిపాదనం ప్రవదతాం. చెప్పేవాళ్ళకి చెప్పే కొద్దీ తత్వం తెలుస్తూ ఉంటుందిట. ఓహో, కొత్త కొత్త విషయాలు అన్నీ చెప్పలేము. చెప్పేప్పుడు చాలా ఆలోచనలు, ఎప్పుడో పారాయణ చేసినప్పుడు రాని ఆలోచనలు కూడా చెప్పేప్పుడు వస్తాయి. ఎలా వస్తాయి? అది మన ప్రభావం ఏమి లేదు, అది ఆ కూర్చున్న వ్యాసపీఠ యొక్క శక్తి, గురుదేవుల యొక్క ప్రభావము, దాంతో వస్తుంది. ఏం చదివేప్పుడు రాలేదే? చదివేప్పుడు ఎందుకు రాలే? ఇదే బుద్ధి, ఇదే నోరు, ఇదే కన్ను, ఇదే మనస్సు, ఏం రాలే? అది శక్తి ప్రభావం. అందుకనే తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం. చెప్పేవాళ్ళకి తత్వార్థ ప్రతిపాదనం, తత్వార్థము తెలుస్తుంది. ఇక సర్వార్థదం శృణ్వతాం. వీళ్ళకి ఒట్టి తత్వమే, వినేవాళ్ళకి సర్వార్థదం. చెప్పేవాళ్ళకి తత్వార్థము, వినేవాళ్ళకి సర్వార్థం. చూసుకోండి, మీరే ఎక్కువగా ఉన్నారండి. సర్వార్థదం శృణ్వతాం అంటే ఏమిటి? ఏది కావాలో అది దొరుకుతుంది అని. వినేవాళ్ళకి ఏది కావాలో అది దొరుకుతుంది. సూపర్ మార్కెట్ అంటూ ఉంటారు స్వామిజీ వారు, అక్కడ ఏది కావాలో అది. అలాగే దేవతలందరూ ఉన్నారు, ఏ దేవత కావాలో ఆ దేవతకి నమస్కారం. ఆ ప్రకారంగా వినేవాళ్ళకి ఏది మనస్సులో మీరు సంకల్పం చేసుకుని వింటున్నారో అది మీకు కలుగుతుంది. కలుగుగాక విష్ణు పురాణంతో అని వారు చెప్తూ ఉన్నారు. సర్వార్థదం శృణ్వత అని చెప్పి ఇక 2వ అధ్యాయంలో ధ్యాన శ్లోకాలు చెప్పారు. ఇక్కడతో మొదటి అధ్యాయం పూర్తి అవుతుంది. ప్రథమాంశంలో మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో అవికారాయ శుద్ధాయ అని ప్రారంభించారు. దీన్నే మనం విష్ణు సహస్రనామంలో కూడా ధ్యాన శ్లోకంగా కూడా చెప్పుకుంటాం. అటువంటి ఆ ధ్యాన శ్లోకాల్ని చెప్పి పూర్తి చేసి, జగత్తుకు ప్రభువైన వాడు, పుట్టుక మరణము లేనివాడు, అవ్యయుడు అయినటువంటి ఆ మహావిష్ణువుకి నమస్కరించి విష్ణు పురాణాన్ని చెప్పాలి, విష్ణు పురాణాన్ని వినాలి అని ఒక నియమాన్ని ప్రారంభంలో చెప్పారు. ఆయన్ని మనస్సులో అట్లా నిలుపుకోవాలి మనం. ఆయన పుట్టుక చావు లేనివాడు, అజరామరహ, భగవంతుడు పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మని గురించి మనం వింటున్నాము అనేది మనస్సులో దృఢంగా భక్తిని బలపరుచుకుని ఆ తరువాత దీన్ని వినాలి తప్ప ఏదో ఒక పుల్లని గోవి పెట్టుకుని అట్లా అట్లా తిరిగాడిన వాడి గురించి విన్నాము అని అనుకోకూడదు.
ఆయనే ఆ బ్రహ్మ ఇక్కడ తిరుగుతున్నాడు అని అనుకోవాలి. ఆయన గురించే మనం వింటున్నాము అనేదే మన మనస్సులో తప్పనిసరిగా ఉండాలి. పూర్వము దక్షుడు మొదలైన వాళ్ళు, అలాగే మునీంద్రులు ప్రశ్నించినప్పుడు పితామహుడు అంటే బ్రహ్మగారు ఆయన వారికి చెప్పిన విషయాన్ని నీకు చెప్తానయ్యా అని ప్రారంభం చేశారు. వారు అడిగారు వెళ్ళి బ్రహ్మగారు, వాళ్ళందరినీ ఆయన అనుజ్ఞ చేసి పంపించాడు, మీరంతా సృష్టి చేయండి అంటే వాళ్ళు అడిగారు, మాకేం తెలుసయ్యా సృష్టి గురించి, నువ్వే చెప్పాలి అని అంటే ఆయన అప్పుడు అదంతా కూర్చోబెట్టి విష్ణు పురాణం అంతా వాళ్ళకి చెప్పాడు. దక్షాదులకి ఆ బ్రహ్మదేవుడు చెప్పిన విషయాన్నంతా కూడా నీకు చెప్తాను. పూర్వము ఆ మునీశ్వరులందరూ కూడా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ విషయాన్ని పురుకుత్సుడు అనేటువంటి మహారాజుకు చెప్పారు. తరువాత దాన్ని ఆ పురుకుత్సుడు సారస్వతుడికి బోధించాడు. దీన్ని నిన్న మనం చెప్పుకున్నాం, ఈ వరసక్రమాన్ని. ఆ సారస్వతుడు నాకు బోధించాడు అని. ఆ గురువుని మరవకూడదు కదా. ఆ సారస్వతుడి వల్ల నాకు ఇది వచ్చింది. ఆయన మహర్షి, సారస్వత మహర్షి. ఆయన వల్ల పరాశర మహర్షికి అందిన విద్య ఇది. అంటే బ్రహ్మగారు దీనికి ఆది గురువుగా ఉన్నారు. బ్రహ్మగారు అంటే ఆయనకి ఎవరో గురువు ఉండాలి కదా. ఎవరు ఆయనకి గురువు? ఆయన స్కూల్ ఏది? ఆయన స్కూల్ నారాయణ స్కూల్. ఇంకేది స్కూల్? అన్ని స్కూళ్ళు అక్కడే చివరికి. ఎవడో ఒకసారి కలుస్తారు అందరూ గెట్ టుగెదర్ అని. మీరు అదే స్కూలా? మేము అదే స్కూల్. అందరూ పెద్ద స్కూల్ అది. చూస్తే మొత్తము ఈ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఈ సమస్త వాంగ్మయం అంతా కూడా నారాయణలోనే ఉన్నది. ఆయన నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి. అటువంటి ఆయన ఆ బ్రహ్మదేవుడికి బోధిస్తే ఆయన ఇలా ఈ పరంపరలో దీన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. మనం నిన్న చెప్పుకున్నాం, పాతాళానికి వెళ్ళిపోయిన దాన్ని తెచ్చారు మళ్ళీ. ఇక్కడ నాగలోకంలో ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఉపదేశం చేశారు. అటువంటి దాన్ని నీకు చెప్తానయ్యా విను అని చెప్పి సృష్టి క్రమం. పురాణాల్లో ఎక్కడైనా సరే గుర్తుంచుకోవాల్సింది, ముందు సృష్టి గురించి మాట్లాడతారు. సృష్టి అనేది మనకు తెలియాలి. సృష్టి తెలియకపోతే, సృష్టిని గురించి ప్రశ్న అనేది రాకపోతే మనము తత్వ విచారణ చేయలేము. తత్వ విచారణ అనేది దాంతోనే ప్రారంభమవుతుంది. నిన్న చెప్పుకున్నట్టుగా శ్రీ మహావిష్ణువు దృశ్యమానమైన ఈ ప్రపంచం కన్నా పరుడై ఉన్నాడు. అది అందుకని ఆయన్ని పరాపరహ అని పిలిచేది. ఎందుకని అంటే ఈ జగత్తుకంతా కూడా అతీతంగా ఉన్నాడు ఆయన. జగత్తులోనే ఉంటూ ఉన్నాడు, జగత్తుని సృష్టి చేసి ఉన్నాడు, జగత్తు కన్నా ప్రపంచాతీత స్థితిలో ఉన్నాడు. అందుకనే ప్రపంచోపశమః అనేది ఆయన్ని. ఇదంతా ఎప్పుడు శాంతిస్తుందో అప్పుడు ఆయన కనిపిస్తాడు. నీకు అక్కడ పూజారి గారే కనిపిస్తూ ఉంటే పరమాత్మ ఏం కనిపిస్తాడు? ఆయనే చూస్తున్నావు నువ్వు. లేదా అక్కడ ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలే వినిపిస్తున్నాయి నీకు, అవే కనిపిస్తూ ఉన్నాయి, అవే చూస్తూ ఉన్నావు. ఇప్పుడు నీవు భగవంతుడు ఏం కనిపిస్తాడు? కనిపించడు. ఇది దేవాలయంలో కూడా మనం అనుభవించేదే, అందరికీ అనుభవంలో ఉండేదే. అక్కడికి వెళ్ళి కూడా దృష్టిని భగవంతుడి మీద పెట్టుకోవాలి. కనుక ప్రపంచానికి పరుడై ఉన్నాడు అంటే ప్రపంచానికి అతీతుడై ఉన్నాడు, సర్వాతీత. అటువంటి ఆ పరమాత్మని గురించే ఈ విష్ణు పురాణము అనే గ్రంథం చెప్తోంది. పరము అని దేన్నైనా భావించు నువ్వు, గొప్పది. పరం అంటే గొప్పది అని అర్థం. దేన్నైనా గొప్పది అనుకో నువ్వు, ఆ గొప్ప వాటికన్నా కూడా గొప్పది. దేనైనా చూపించు నువ్వు, ఆ గొప్ప వాటికన్నా గొప్పది, ఇంకా దీనికన్నా గొప్పది లేదు. అటువంటిదే భగవత్తత్వము. దాన్ని గురించి నీకు చెప్తాను అని చెప్పి అపక్షయ వినాశాభ్యాం పరిణామర్థి జన్మభి వర్జిత శక్యతే వక్తుం యస్సదాస్తి కేవలం. అది ఆయన పెరగటము తరగటము అనే వాటికి అతీతంగా ఉన్నాడు. పెరిగేది కాదు, తరిగేది కాదు. ఎవరు పెరుగుతారు, ఎవరు తరుగుతారు? ఎవరు పుట్టారో వారు పెరుగుతారు, ఎవరు పుట్టారో వారు తరుగుతారు, ఎవరు తరిగారో వారు మళ్ళీ పుడతారు కదా. ఇది లోకంలో ఉండేటువంటి చక్రం. ఈ చక్రానికి అతీతుడు ఆయన, చక్రధారి అంటే ఆ చక్రాన్ని పట్టుకున్నవాడు, ఈ చక్రాన్ని నడిపించేవాడు.
కదా. ఆ చక్రం ఆయన చేతిలో ఉంది. సుదర్శన చక్రము అంటే సంహారం చేయటానికి మాత్రమే కాదు. సుదర్శనము పేరే సుదర్శనం. అది నిజంగా సంహారానికే కేవలమే ఉపయోగపడేది అయితే కనుక సుతీక్ష్ణము అని పేరు పెట్టాలి దానికి. సుదర్శనం అనకూడదు దాన్ని, సుతీక్ష్ణం అని. ఎప్పుడు కాలిపోతూ ఉంటుంది, ఎప్పుడు చంపేస్తూ ఉంటుంది అని కాదే సుదర్శనము అని పేరు పెట్టారు. ఏమిటి అర్థం? ఎప్పుడు తిరిగిపోతూ ఉంటుంది, భీకరంగా ఉంటుంది. సుదర్శన శతకము, సుదర్శన అష్టకము వైష్ణవ సంప్రదాయంలో చాలా గొప్పగా చదువుతారు. అవన్నీ చూసినప్పుడు అమ్మో భయంకరంగా ఉంది, కానీ అలా లేదే. పేరు సుదర్శనము అంటే నువ్వు చూడాలి, నువ్వు చూడగలిగితే అది నీకు సుదర్శనం. అంటే ఈ చక్రము భగవంతుడి చేతిలో తిరుగుతోంది. భగవంతుడిని పట్టుకున్నప్పుడు ఆ చక్రం ఏం చేస్తుంది కదా. భగవంతుడు చూడండి, మళ్ళీ అంబరీషోపాఖ్యానంలో నా భక్తుడిని పట్టుకుంటే కూడా నా చక్రం ఏం చేయదన్నాడు. విచిత్రంగా అంబరీషోపాఖ్యానం తెలుసు కదా. అలా ఆ చక్రాన్నే ఆయన చేతిలో పట్టుకుని ఉన్నవాడు, జనన మరణాలకు అతీతమైనవాడు భగవంతుడు. ఇలా మనలాగా పుట్టుక చావుతో ఉండేవాడు కాదు. కాబట్టి ఈ వికారాలు ఏవి కూడా ఆయన్ని దగ్గరికి కూడా పోలేవు, ఆయన్ని ఏవి వర్ణించి చెప్పలేవు. ఈ వికారాలకు అతీతుడు కాబట్టి అవికారాయ శుద్ధాయ అని అంటూ ఉన్నాం కదా మనం. ఆయన్ని చెప్పవలసి వస్తే ఒకే ఒక మాటతో చెప్పవచ్చు. ఏమిటిది? అస్థి, అంతే. అస్థి అనే మాటతో మాత్రమే చెప్పవచ్చు. ఆయన అస్థిత్యేవోపగంతవ్య. అది భగవంతుణ్ణి, దేవుణ్ణి ఎలా చేరుకోవాలి అని అంటే ఉన్నాడు అని చేరుకోవాలంతే, ఇంకా వేరే ఏమి లేదంతే. ఉన్నాడు అంతే. ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉన్నాడు. భూతకాలంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. ఇదెలా సాధ్యము? కాలాతీతుడు కాబట్టి సాధ్యం కదా. కనుక ఆయన విషయం యస్సదాస్తి కేవలం, అస్థీతి కేవలం, ఇది ఒక్కటి మాత్రమే ఆయన విషయంలో మనం వాడగలిగింది. ఇది కూడా యద్యపి వికారాల్లో ఒక భాగమే అయినప్పటికీ కూడా ఉన్నాడు, పుట్టాడు అనేది ప్రారంభం. కానీ తప్పదు కాబట్టి, మన స్థితి అలా ఉంది కాబట్టి, మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒకటి తప్ప వేరే మార్గము లేదు కాబట్టి అస్థి అది. అందుకనే ఆస్తికుడు, భక్తుడిని ఏం పిలుస్తారు? ఆస్తికుడు అని పిలుస్తారు. నాస్తికుడు అంటే భక్తి లేనివాడు. నాస్తికుడిని కాదు. నాస్తికుడు అంటే వేదాన్ని అంగీకరించని వాడు అని అర్థం. నాస్తికో వేద దూషక. అది ఆస్తిక అంటే వేద పూజక. వేదంలో చెప్పిన విషయాన్ని పూజించి అర్థం చేసుకునేవాడు ఆస్తికుడు. ఏం చెప్తుంది వేదం? అస్తి అంతే. ఆయన అర్థం చేసుకో, ఉన్నాడు అంతే. నా దేవుడు ఉన్నాడు, నా భగవంతుడు ఉన్నాడు, అది దాంతోనే కదా ప్రారంభమయ్యేది. తరువాత ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాడు, అది చాలా ప్రధానమైనది. దాంతో మాత్రమే ఆయన్ని చేరుకోగలము. సర్వత్రాసౌ సమస్తంచ వసత్యత్రేతి వయ్యతః తతః స వాసుదేవేతి విద్వద్భిః పరిపఠ్యతే. ఆయనకి వాసుదేవుడు అని పేరు. మనం నిన్న అనుకున్నాం, వాసుదేవ అంటే వసుదేవ పుత్రుడు అని మాత్రం కాదు, అది ఒక అర్థం. దానికి అసలైన అర్థం ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. సర్వత్రా సర్వదా వ్యాపించి ఉంటూ ఉన్నాడు కాబట్టి వసతి. ఆయన ఉన్నాడు అన్నాం కదా, ఎక్కడున్నాడు అనే ప్రశ్న వస్తుంది కదా. అందుకనే చెప్తున్నా, సర్వత్రా ఎప్పుడున్నాడు? సర్వదా. ఇంకేం కావాలి? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? సర్వత్రా ఉన్నాడు, సర్వదా ఉన్నాడు, అంతే. కాబట్టి ఆయనకి వాసుదేవ అని పేరు. ఈరోజు వాసుదేవ స్వామి గారు అని చెప్పి చాలా గొప్ప భక్తుడు. ఒంటిమిట్ట రామాలయం దాన్ని పునరుద్ధరించిన వారు. వాసుదేవ రామాయణము అని చాలా ప్రసిద్ధం. ఆంధ్ర వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది, తెలుగు వాళ్ళకందరికీ కూడా. పూర్తి వాల్మీకి రామాయణాన్ని 108 సార్లు పారాయణం చేసి తెలుగులో ఆ రామాయణాన్ని అనువదించిన మహానుభావుడు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వని.
వాసుదాస అని కూడా పిలుస్తారు ఆయన. వాసుదాస అని కూడా పిలుస్తారు. వాసుదేవ స్వామి అని ఆయనకి. మనము కొన్ని సందర్భాల్లో ఆ పద్యాలు కూడా చెప్పుకున్నాం. రామాయణాన్ని చెప్పుకున్నప్పుడు వారు రచన చేసినటువంటిది. ఆయన ఒక టెంకాయ పట్టుకుని, టెంకాయ చెప్ప పట్టుకుని అందరి దగ్గరికి బయలుదేరాట. ఎందుకు అంటే, ఈ రామాలయాన్ని పునరుద్ధరిస్తాను, అది స్వామి సంకల్పం ఇచ్చాడు, మీ చేతనైన సేవ మీరు చేసుకోండి అని. అలా దాంతో వచ్చిన దాన్ని కలిపి ఆయన ఎప్పుడో 80-90 ఏళ్ల క్రితం అలా తిరిగి ఆయన దాని నుంచి వచ్చిన ధనంతో ఆ ఆలయాన్ని పునరుద్ధరించిన మహానుభావుడు. ఒంటిమిట్ట క్షేత్రం, దాన్ని పునరుద్ధరించిన మహానుభావుడు ఆయన. చివరికి ఆ టెంకాయ చిప్పను చూసి అన్నట, ఇది నీ జన్మము ధన్యము టెంకాయ చిప్ప అని ఒక పద్యం పాడాట. దాని మీదే ఒక శతకం రాశాట. సృష్టిలో ఏది అల్పమైనది లేదు, అది సహాయం చేసింది. దాన్నే పట్టుకుని తిరిగాడు. నీ జన్మ ధన్యము టెంకాయ చిప్ప. ఆ టెంకాయ చిప్ప నీ చేతిలో చిప్ప పెట్టారు. భక్తుడి చేతిలో చిప్ప పెడితే ఆ చిప్పని కూడా భగవత్ సేవకే వాడతాడు భక్తుడు. దాన్ని కూడా ఏమీ అల్పంగా చూడడు. అటువంటి ఆ వాసుదేవ అనే పేరు వచ్చింది కాబట్టి గుర్తు చేసుకున్నాం. ఈరోజు ప్రొద్దున పత్రికలో కూడా వచ్చింది ఆ విషయం. అటువంటి ఆ వాసుదేవ అనే నామము స్వామికి చాలా ఇష్టం. భగవద్గీతలో కూడా వస్తుంది. ఎక్కడ వస్తుంది చెప్పండి? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాడే మహాత్ముడు. వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం అనుకుంటూ ఉండాలి. ఇది మహావాక్యం. మనము గురు పూర్ణిమ రోజు చూశాం కదా చైతన్య అర్చనలో. ఈ వాక్యముతోనే అర్చన. వాసుదేవ సర్వం వాసుదేవ సర్వం వాసుదేవ, లేదా వాసుదేవ వాసుదేవ. కొన్ని ఒక సంప్రదాయంలో వాసుదేవ 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 అంటూ ఉంటారు. మచిలీపట్నం దగ్గర ఒక సంప్రదాయం, లక్ష్మణ యోగీంద్రులు అని చెప్పి, వారి సంప్రదాయంలో వాసుదేవ 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 అంటూ ఉంటారు. అదే ఎప్పుడూ స్మరణ. అదే మనం జై గురుదత్త జై గురుదత్త అంటే అట్లా వాసుదేవ ఏదో ఒక నామం, దాన్ని పలుకుతూ చెప్తూ ఉండాలి. ఆ నామాన్ని పట్టుకోవాలి ఎప్పటికీ కూడా. అలా వాసుదేవ అనే నామం అంత గొప్పది. ఆయన పరమము, ఆయన నిత్యము, ఆయన అజుడు. నిత్యుడు కాదు, నిత్యం. ఆయన నిత్యం, ఆయనే సత్యం. ఆయన అజుడు, ఆయన అక్షయుడు, అవ్యయుడు, ఎల్లప్పుడూ ఏకస్వరూపుడు. మారిపోయేవాడు కాదు, మనలాగా మారిపోయేవాడు కాదు. ఆయన సందర్భానికి తగ్గట్టుగా మారే మనిషి కాదు. ఆయన ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. అందుకనే ఆయన ఎప్పుడు అదే చిత్రపటం. ఇప్పుడు ఈ కాలంలో ఏఐ చిత్రపటాలు వచ్చేసి మార్చేసి పెట్టేసుకుంటామంటే లాభం లేదు. మొన్న ఒక ఏఐ చిత్రపటం వేశారు. అప్పుడు దాంట్లో బాగానే ఉందనుకోండి, దాంట్లో 6 వేళ్ళు 8 కాళ్ళు ఇలా అంతా వచ్చాయి. ఇది కష్టం కదా. పాపం తెలియదు, వాళ్ళకి తెలియదు మన పద్ధతి. కాబట్టి పరంపరగా వచ్చిన చిత్రపటాన్నే పెట్టి పూజ చేసేది మనం ఇంట్లో. ఏకరూపం అంటే అది కూడా మన ఉపాసనలో కూడా చూసుకోవాలి కదా. అదే పాత ఫోటో, ఇది చాలా పాతది, ఇప్పుడు కొత్తగా వచ్చాయి వాళ్ళు చాలా భక్తిగా రాశారు. రాసిన ఫోటోనో అది చిత్రపటమో విగ్రహమో మనకు అట్లా వచ్చింది, దాన్నే పెట్టుకోవాలి, మనం దాన్నే పూజించాలి. కొత్తగా మార్చేస్తాము అనటానికి వీల్లేదు. ఏకరూపుడు ఆయన, ఏకస్వరూపుడు. అలా ఏకరూపంగా మనం కూడా ఏకాగ్రంగా ఆ స్వామిని కొలుచుకోవాలి అని చెప్పేందుకోసం ఏకస్వరూపుడు. ఈ ప్రపంచంలో కనిపించేవి వ్యక్తంగా, వ్యక్తం అంటే ప్రపంచంలో కనిపించేవి అవ్యక్తంగా ఉండేటువంటివి. స్థూల సూక్ష్మభూతాలు అనుకోండి, సూక్ష్మభూతాలు. ఇప్పుడు పెద్దగా భూమి ఉంది, మనకి ఇంతే కనిపిస్తుంది. అంతా ఎక్కడ కనిపిస్తుంది? పైనుంచి ఒక ఫోటో తీసినా కూడా ఈ భాగమే కనిపిస్తుంది, ఆ భాగం కనిపించదు. అంత విచిత్రం. అంత పైనుంచి భూగోళం ఫోటో తీశారు, కానీ పూర్తిగా గుండ్రంగా రాదు కదా. గుండ్రంగా నువ్వు పూర్తిగా చూడలేవు కదా, ఒకవైపే చూస్తావు. సృష్టి అది. అలా వ్యక్తావ్యక్తంగా ఉండే ప్రపంచం అంతా కూడా ఆ స్వామియే. కాలరూపంలో ఉన్నాడు ఆ పరమాత్మ, పరబ్రహ్మ. ఆయన వ్యక్తం విష్ణు తథా వ్యక్తం పురుషః కాల ఏవ చ క్రీడతో బాలకస్యేవ చేష్టాం తస్య నిశామయ. నువ్వు అడిగావు కదా సృష్టిని గురించి. మొత్తము 32 ప్రశ్నలు వేశాడు
మైత్రేయ మహర్షి. విష్ణు పురాణంలో ప్రధానమైన ప్రశ్నలు 32 ప్రశ్నలు వేశాడు ఆయన. శ్రీధరీయంలో శ్రీధర స్వామి చాలా చక్కగా వ్యాఖ్యానించి చెప్పారు వాటన్నిటినీ కూడా. అటువంటి ఆ ప్రశ్నలు వేశావు కదా, దానిలో నీకు ముఖ్యంగా ఆయన్ని అర్థం చేయించడానికి ఆయన యొక్క 4 రూపాలు నీకు చెప్తాను, వాటిని నువ్వు అర్థం చేసుకో. ఏమిటయ్యా అవి? వ్యక్తము, అవ్యక్తము, పురుషుడు, కాలము, ఇవి 4 ఆయన ప్రధానం. ఈ 4 గురించి మనం తెలుసుకుంటే ఆయన గురించి కొంచెం మనకి అర్థమవుతుంది. వ్యక్తావ్యక్త పురుష కాల స్వరూప పరమాత్మ అని ఇక్కడ విష్ణు పురాణంలో తేల్చి చెప్పారు. ఆయన్ని సగుణంగా అలా కొంచెంగా నిర్గుణంగా కూడా అర్థం చేసుకునే స్థితి మనకి దీనివల్ల కలుగుతుంది. వ్యక్తము, అవ్యక్తము, పురుషుడు అంటే జీవుడు, పురుషుడు ఈశ్వర, పురుషోత్తమశ్చ, పురుష కాల. కాల అంటే ఇంకా ఆయన చేతిలోనే ఉంటుంది కదా, కాలమంతా కూడా ఆయన చేతిలో ఉండేది. 4 రూపాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తమైనది, అవ్యక్తంగా ఉండేది, పురుషుడు, కాలము. ఆ 4 రూపాల్లో ఉండే ఈ స్వామి ఏం చేస్తున్నాడు? క్రీడత బాలకస్యేవా, ఒక చిన్న పిల్లవాడిలాగా ఆటలాడుతున్నాడు. అందుకనే కదా సృష్టి అంతా అయిపోయి ప్రళయం అయిపోయిన తర్వాత ఏకారణంగా జలమయంగా ఉంటే సృష్టి అంతా, అప్పుడు అక్కడ మార్కండేయుడు అనే చిరంజీవి ఒక చిన్న పిల్లవాడిని చూశాడు. భాగవతం చివరిలో వచ్చే ఘట్టం. ఎలా ఉన్నాడు ఆయన? ఓ చిన్న పత్రం మీద, వటపత్రశాయి, దాని మీద పడుకుని ఆయన ఆ కాలి బొటన వేలు తీసి నోట్లో పెట్టుకుని దాన్ని చీకుతూ ఉన్నాడు భగవంతుడు. కరార విందేన పదార విందం అని ఆ రూపాన్ని వర్ణించి చెప్పారే. కాబట్టి క్రీడతో బాలకస్యేవ అంతే. ఆయన ఏమి చేయటంలా, పిల్లవాడు కదా ఆటలాడుతున్నట్టుగా ఉన్నాడు. ఆయన్ని గురించి చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పి ప్రారంభించి పరాశర మహర్షి అనాదిర్భగవాన్ కాలో నాంతోస్య ద్విజ విద్యతే. ఈయన అనాది, భగవంతుడు ఆది అనేది లేనివాడు, అనాదిగా ఉన్నాడు. అనాది అనగానే మనం మళ్ళీ అనాది కాలము అంటాం. అనాదితో పాటుగా ఒక కాలాన్ని కలుపుతాం. కాలం లేదు, అనాది అంటే కాలం లేనిది అని అర్థం. ఎప్పటి నుంచి ఉందండి? అనాది కాలంగా ఉంది అంటాం మనం. మన అలవాటు అది, అలవాట్లో పొరపాటు అది, అనాది కాలంగా అనేది. కానీ అనాది అంటే కాలాతీతమని. కాబట్టి అనాదిర్భగవాన్ కాలః, అనాది కానీ మన వ్యవహారానికి ఆయన కాలంలాగా అందుతాడు, కాలంలాగా కనిపిస్తాడు. అది మన మీద ఉండేటువంటి అనుగ్రహం. ఈయనకి కాలము కదా అని చెప్పి అంతము లేదు. కాలం అంతమైపోతుంది. కాలం ఎప్పుడు అంతమవుతుందండి చెప్పండి? ఎప్పుడు అంతమవుతుంది? ప్రతిరోజు పడుకున్నప్పుడు అంతమయ్యేదే కదా. ఇంకెక్కడికెక్కడికో పోతున్నారు మీరు. ప్రతిరోజు పడుకుంటున్నాం, కాలం అంతమైపోతుంది కదా. తెలుసా మనకి? టైం చూసుకుంటూ పడుకున్నామండి, వరకు పెడుతూ, వాచ్ చూస్తూ, లేదే? కాలం అంతమైపోతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు బ్రహ్మలోకి వెళ్ళావో, సుషుప్తి అయినప్పటికీ కూడా కాలానికి అతీత స్థితికి వెళ్తున్నావు నువ్వు కదా. అందుకే సుఖిస్తున్నావు, ఆనందిస్తున్నావు. కాబట్టి కాలం అన్నాం కదా అని ఈయనకి అంతముంది అని అనుకోవటానికి వెళ్ళలేదు. నాంతోస్య ద్విజ విద్యతే, అది సులభం, చక్కగా అర్థమయ్యే విషయాలు. అవ్యుచ్ఛిన్నాస్తతస్త్వేతే సర్గస్థిత్యంత సంయమా. ఈ నుంచి ఒక ప్రవాహంలాగా ఈ సృష్టి స్థితి లయాలు అయిపోతూ ఉన్నాయి. నదీ ప్రవాహంలాగా అవ్యుచ్ఛిన్నా. ఈయనకి ఆది లేదు, అంతము లేదు, కానీ ఈయన నుంచి ఈ సృష్టి స్థితి లయాలు అయిపోతూ ఉన్నాయి. ఎవరు? ఆ విడిపోయిన జీవుడు. ఆయన నుంచి విడిపోయిన జీవుడు మళ్ళీ ఆయనలో కలవాలి అంటే తిరిగి రావాలి కదా అక్కడికి. నువ్వు సున్నా గీయాలి అంటే ఎక్కడ ప్రారంభించావో, నీ ఆ పెన్ను ఎక్కడ పెట్టావో దాన్ని తిప్పాలి కదా. తిప్పి మళ్ళీ అక్కడికి వస్తే కానీ అక్కడ కలవవు కదా. నువ్వు అలా ఒకసారి అలా పెట్టి తిప్పావు, జీవుడు తిరిగి 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 మళ్ళీ అక్కడికి రావాలి. చక్రము అంతే కదా. అలా ప్రవాహంలో తిరుగుతూ ఉన్నాడు జీవుడు, అంతే. అది ఒక సర్కిల్ అవుతుంది, పూర్ణమవుతుంది, శూన్యం కాదు, పూర్ణమవుతుంది. అప్పుడు నువ్వు పరమాత్మలో చేరుకుంటావు, అంతే. అలా ఈ పరమాత్మకి
ఆది అంతాలు లేకపోయినప్పటికీ ఈయన నుంచి సృష్టి స్థితి లయాలు ఒక ప్రవాహ రూపంగా జరుగుతూనే ఉన్నాయి. ఆయనకి ఆది అంతాలు లేవు, ఆయన చేయటంలా ఆయన నుంచి జరిగిపోతున్నాయి. తర్వాత ఆ విషయాన్ని కూడా చెబుతారు. అలా ఈ సృష్టి జరుగుతోందయ్యా, నువ్వు అడిగిన ఆ ప్రశ్నకి సులభంగా సమాధానం అది అని చెప్పి, ఇక సృష్టి విచారంలో పురాణాల్లో చెప్పే పద్ధతిలోకి మనం దిగితే గనక రేపటి నుంచి రారు మీరు. ఆ విధానంలోకి దిగితే గనక అది కొంచెము జటిలమైన విషయం. అది సృష్టి అనేది ఎట్లా జరిగింది అంటే ఏం చేస్తారంటే, సృష్టిలో చాలా సులభంగా మీకు అర్థం అవ్వాలి అంటే, ఆ సృష్టి ఈ సృష్టి అంటే వ్యష్టి సృష్టి ఒకటి, సమష్టి సృష్టి ఒకటి. సులభంగా అర్థం చేసుకోండి. వ్యష్టి అంటే ప్రతి జీవుడు సృష్టి అయ్యాడు. వీడు ఎలా సృష్టి అయ్యాడు? పెద్దది ఒక సమష్టి సృష్టి. అది ఎట్లా సృష్టి అయింది అని దాన్ని చెప్పాలి, దీన్ని చెప్పాలి. ఈ రెండిటికి ఉండేటువంటి పోలిక చెప్పాలి. పోలిక చెప్పి అక్కడుండే వస్తువులు చెప్పాలి, ఇక్కడుండే వస్తువులు చెప్పాలి. అక్కడుండే విషయాలు చెప్పాలి, ఇక్కడుండే విషయాలు చెప్పాలి. వీటి రెండిటికి పోలిక చెప్పాలి. అవి ఇక్కడ ఎలా ఉన్నాయో చెప్పాలి, ఇవి అక్కడ ఎలా ఉన్నాయో చెప్పాలి. ఇంద్రియాణి విరాట్ రూపే భాంతి తస్య సురాఖ్యాని. విన్నారు? ఇంద్రియాణి విరాట్ రూపే భాంతి తస్య సురాఖ్యాని. ఇంద్రియాలు దేవతా రూపంగా ఉన్నాయి మన శరీరంలో. ఎట్లా? ఇది బయట ఉన్నారు దేవతలు. మరి ఈ దేవతల్ని మనం లోపలే చూసుకోవాలి, చూసుకోలేకపోతున్నాం. బయట చూడాలి, బయట చూస్తున్నాం. అంటే అందుకనే మనం అండము, పిండాండము, బ్రహ్మాండము అని పిలిచేది. ఏది పిండాండములో ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది, ఏది బ్రహ్మాండంలో ఉందో అదే పిండాండంలో ఉంది. దీనంతా చెప్పడం కోసము తన్మాత్రలు అనే ఒక విషయాన్ని తీసుకొస్తారు. ఇది ఒక పెద్ద పట్టి. పురాణాల్లో ఎక్కడైనా సరే శాస్త్రంలో పెద్ద పట్టి ఇది. దీని నుంచి, ఈ తన్మాత్ర నుంచి ఈ ఫలాన, ఇది భగవంతుడు మనకి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ అనేది దాని అర్థం అదే. మాత్రాస్పర్శ అంటే ఏమిటి అని అర్థం అదే. సో ఇలా ఈ రసతన్మాత్ర, శబ్ద తన్మాత్ర, ఇవన్నీ సూక్ష్మము, స్థూలము, చాలా పెద్ద వ్యవహారం. అది సృష్టి క్రియ అనేది చాలా పెద్ద వ్యవహారం. ఎలా అయింది అనంటే, ఇలా భగవంతుడి నుంచి అయింది అనంటే మరి ఎట్లా మనకు అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? ఏమండి ఈ కుండ ఎట్లా తయారైంది అని అంటే, కుండలు తయారు చేసేవాడు తయారు చేశాడు, అవి బాగానే ఉంది. ఎట్లా తయారు చేశాడు? ఏ నిమిత్తంతో తయారు చేశాడు? ఏ ఉపాదానంతో తయారు చేశాడు? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయిగా. ఏం వస్తువులు వాడాడు, ఎంతసేపు వాడాడు, ఎంత సమయం పట్టింది, ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. దీని ముడిసరికి ఏమిటి, దీన్ని ఎలా ఇలా ఘటనలాగా తయారవటానికి ఇది ఏం చేశాడు, ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకన్నిటికీ సమాధానం అడిగాడుగా ఆయన. సృష్టి స్థితి లయాలు ఎట్లా అవుతాయ్యా అనంటే, మనము సులభంగా మనకి అర్థం కావటానికి మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడి నుంచి సృష్టి అంతా అవుతోంది, ఈశ్వరుడి నుంచి ఈ సృష్టి అంతా అవుతోంది. మాయని అధీనంలో పెట్టుకున్న ఈశ్వరుడి నుంచి ఈ సృష్టి అంతా అవుతోంది. అది మాయకు ఆయన అధీనంలో లేడు, మాయను తన అధీనంలో పెట్టుకున్నాడు. మాయా శబలిత బ్రహ్మ. ఆయన సగుణ బ్రహ్మ, నిర్గుణుడు కాదు, ఆయన సగుణ బ్రహ్మ. కాబట్టి ఈ వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఆయన నుంచి ఈ సృష్టి అంతా కూడా వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. అది మనస్సులో దృఢం చేసుకుని ఆ భక్తిని పెంచుకోండి. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి సృష్టి అనేదాన్ని బాగా చక్కగా మనస్సులో పెట్టుకోండి. అప్పుడు దేనికి ఏమి విలువ అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు తెలియదు. మనమే గొప్ప అని అనుకుంటూ ఉంటాం. ప్రపంచంలో అందరూ గొప్పే, అన్నీ గొప్పే. అది అనుకోకపోతే మనం తెబ్బ ఏమైపోతాం? తెప్పలోకి వెళ్ళిపోతాం. అందరూ గొప్ప అనుకోకపోతే మనకు గతి తిప్ప, లేకపోతే చెప్ప. మహానుభావుడు ఆయన వాసుదేవ స్వామి చెప్పుని వాడుకున్నాడు. మనకు అది కూడా చేత కాదు. చెప్ప ఇస్తే పడేస్తాం మనం. అంటే చెప్పునా మా పెద్ద చెప్ప అంటాం. మా టెంకాయ చెప్ప పెద్ద చెప్ప అని దేవస్థానానికి వెళ్ళి పోట్లాట
వేలాది మంది ఉంటారు చాముండి కొండ, వెళ్తున్నారు దర్శనానికి. ఓ బుట్ట పట్టుకొస్తుంది ఆవిడ. ఆ బుట్టలో ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇస్తాడు పాప. ఆ రద్దీలో కూడా కొబ్బరి చెప్పి ఇచ్చాడే సంతోషపడాలి, కొబ్బరి మొక్క వచ్చినా సంతోషపడాలి. కానీ ఈవిడికి అక్కడ తృప్తి ఉండదు. నా చిప్ప ఇది కాదు అంటుంది. నువ్వు సైన్ చేసి ఇచ్చావమ్మా చిప్ప మీద? మీ ముద్ర ఏమైనా ఉందా? పోనీ మీ ఇంటి ముద్ర ఏమైనా ఉందా? నా చిప్పే నాకు కావాలి. నాకు తెలియదు, ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళి ఏం చూడాలి నాకు తెలియదు. గొప్ప ఏదీ తెలియదు మనకి. గొప్ప ఏదో తెలిస్తే ఆ గొప్పని చూస్తాం, మిగతా అవేమి పట్టించుకోం. అక్కర్లేదు, వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు. నీకు తెలుసుగా. అందువల్ల ఆ గొప్ప ఏమిటో అణోరణీయాన్ మహతో మహియాన్, అది నువ్వు చూసుకోవాలి అని అంటే ఇదిగో ఇది తెలియాలి నీకు. కాబట్టి ఆ సృష్టి అంతా ఆయన నుంచి వచ్చింది అనేది మనసులో పెట్టుకో దృఢంగా. అప్పుడు ఆ సృష్టిని అంతా కూడా గౌరవిస్తావు నువ్వు. నీకు అనవసరమైంది నువ్వు వదిలేస్తావు. నీకేది సహాయం చేసిందో దాన్ని గౌరవిస్తావు, భక్తిగా చూస్తావు, దానిలో ఉపయోగించుకుంటావు, బాగుపడతావు. అలా అందుకోసం ఈ సృష్టి ప్రక్రియ అంతా కూడా పురాణంలో మనకి ఉపయోగపడుతుంది. తత్రావ్యక్త స్వరూపోసౌ వ్యక్తరూపీ జగత్పతి విష్ణురు బ్రహ్మస్వరూపేణ స్వయమేవ వ్యవస్థితః. అది ఇక త్రిమూర్తి తత్వాన్ని చెప్తారు. అయ్యా సృష్టి చేసింది బ్రహ్మగారు కదా, ఆయనే కదా మనం సృష్టికర్త అని పిలిచేది. మీరేమిటి ఇప్పుడు నారాయణుడు వాసుదేవుడు ఆయన సృష్టి చేశాడు అని అంటున్నారే అని అంటే, అరే పిచ్చివాడా, అదేరా విషయము, అదే తెలుసుకోవాల్సింది. ఈ పేర్లే మనల్ని మోసం చేశాయి. ఈ పేర్లు పట్టుకుని మనం మోసపోయాం. ఈ పేర్లు, ఈ ఊర్లు, ఈ రూపాలు ఇవి పట్టుకుని మోసపోయాం మనం. ఆయన దగ్గర అలా ఉండదు వ్యవహారం. ఆయన అవ్యక్త స్వరూపుడు, జగత్పతి వ్యక్తరూపి. అది ఆయన వ్యక్తరూపి అయి జగన్నాథుడయ్యాడు. జయ బలో జగన్నాథ స్వామికి. ఆషాఢ మాసం జగన్నాథ రథయాత్ర జరిగినటువంటి మాసం. ఆయన అప్పుడు జగన్నాథుడవుతాడు, జగత్పతి అవుతాడు, వ్యక్తరూపి. ఇదంతా ఆయనే. కాబట్టి ఈ జగత్తునంతా నువ్వు గౌరవించాలి, ప్రకృతిని అంతా కాపాడుకోవాలి, రక్షణ చేసుకోవాలి. జగన్నాథుడు ఆయన జగత్పతి. వ్యక్తరూపీ జగత్పతి విష్ణు సఏవ బ్రహ్మస్వరూపేణ. ఆయనే బ్రహ్మరూపంలో స్వయమేవ వ్యవస్థిత. చూడండి ఎంత విచిత్రము. ఆ అనంత పద్మనాభస్వామి రూపాన్ని మీరు దర్శిస్తే ఎలా వచ్చాడు బ్రహ్మగారు? ఎలా వచ్చారండి? నాభి కమలం నుంచి వచ్చాడు కదా. అనంత పద్మనాభుడి యొక్క నాభి కమలం నుంచి వచ్చాడు. వచ్చినవాడు బయటకు వచ్చి కూర్చున్నాడా? కూర్చున్నాడా అండి? ఎక్కడ కూర్చున్నాడు? ఆ నాభి కమలంలోనే కూర్చున్నాడు. ఆయన అలాగే పెట్టారుగా. అర్థమేమిటి? ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఈయన యోగ నిద్రలో ఉన్నప్పుడు మళ్ళీ లోపలికే వెళ్ళిపోతున్నాడు. ఆయనలో నుంచి వచ్చిన నాభి కమలము ఇది తల్లి బొడ్డు పిల్లలతో కోసేసిన తర్వాత మళ్ళీ తల్లిలోనే కలిపేటువంటి పద్ధతి, తల్లిలోనే చేరిపోతుంది కదా. అలా ఈ తల్లి రూపంగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడి నుంచి వచ్చినటువంటి కమలం ఉందే, గర్భం, ఆ గర్భంలోనే ఉన్నాడు ఆయన. అంటే ఈయన స్వరూపమే బ్రహ్మగారు, వేరే కాదు. ఈయన ఒక సంకల్పంగా ఆయన వచ్చాడు. అందుకనే విష్ణు బ్రహ్మస్వరూపేణ, ఆయనే బ్రహ్మరూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మయే బ్రహ్మస్వరూపంగా ఉన్నాడు. ఉండి విసృష్టౌ, ఇక విష్ణు బ్రహ్మస్వరూపేణ స్వయమేవ వ్యవస్థిత. ఇక ఈ సృష్టి స్థితి లయాలు అనేవి జరగటం కోసం ఆయన గుణధారణ చేస్తూ ఉన్నాడు. గుణాల్ని ఆయన తెచ్చుకుని ఆయనలో పెట్టుకుని ఆయన ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. ఇప్పుడు కర్మ చేయాలి అంటే నాకెందుకులే అనే ధోరణి ఉన్నవాడు కర్మ చేయలేడు కదా. నాకెందుకు, నాకేమవుతుంది, నాకేదో ఒక ఫలం కావాలి అంటే ఏదో ఒక పని చేస్తారు, లేకపోతే ఆ పని చేసే పద్ధతి లేదు కదా. కాబట్టి రజోగుణం కావాలి. అందుకనే జుషన్ రజోగుణం తత్ర స్వయం విశ్వేశ్వరో హరి.
ఆయన రజోగుణాన్ని పట్టుకుని స్వయం విశ్వేశ్వర హరి బ్రహ్మా భూత్వాస్య జగతః విసృష్టౌ సంప్రవర్తతే. అలా ఉన్నాడు. ఆయనలో వచ్చిన ఈ బ్రహ్మగారు రజోగుణంతో ఈ జగత్తుని సృష్టి చేస్తున్నాడు. కాబట్టి ఆయన రజోగుణ ప్రధానుడు. ఆయనే ఒకడే రజోగుణ ప్రధానుడైతే ఆయనకి పేరు బ్రహ్మ. అది ఏమండి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మేనేజరు, ఇంటికి వచ్చి మేనేజర్ అంటే భార్య తంతుంది. నువ్వు భర్తవి, ఇంట్లో మేనేజర్వి కాదు కదా. నేను నీ భర్తని అని ప్రేమగా ఉండాలి. కానీ నేను ఇంట్లోకి వచ్చి సీఈఓ అంటే నీ ఆఫీస్లో పెట్టుకో సీఈఓలు అంటుంది కదా. అలా ఈ రూపముతో ఈ గుణంతో ఉన్నప్పుడు ఆయనకి బ్రహ్మ అని పేరు. అర్థమైంది కదా. రజోగుణంతో ఉన్నప్పుడు ఆయనకి బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, ఆయన సృష్టి చేసేవాడు అని అర్థం. అలా ఆ బ్రహ్మస్వరూపంగా ఆయన సృష్టి చేస్తున్నాడు. సృష్టంచ పాత్యనుయుగం యావత్ కల్ప వికల్పన సత్వభుగ్ భగవాన్ విష్ణు అప్రమేయ పరాక్రమ. పాలించేవాడికి వీడు నావాడు వీడు పరాయివాడు అనే గుణం పనికిరాదు. ఉంటేవాడు పాలించలేడు. ఎట్లా పరిపాలకుడు అవుతాడు? స్వార్థపరుడు నాయకుడు, సన్నాయకుడు కాలేడు. నాయకుడు అవుతాడు కానీ మంచి నాయకుడు కాలేడు. కాబట్టి ఈయన సత్వగుణంతో పరిపాలన అనే కర్మని చేస్తాడు. సత్వం అంటే ఏమిటి? శుద్ధ సత్వం అందరికీ తెలిసిందే. ఇప్పుడే సుఖ దుఃఖ సమస్థితి కోపావో అని పాడుకున్నాం కదా. సమస్థితిలో ఉండేటువంటి గుణము సత్వగుణం. ఈ సత్వగుణంతో ఉంటూ ఆయనే విష్ణు అనే పేరుతో పరిపాలన చేస్తున్నాడు. అది అందుకనే విష్ణు ప్రార్థనతో ఎక్కువగా సత్వగుణం వస్తుంది. ఎందుకంటే ఆయన సత్వగుణ భూయిష్ఠ. అటువంటి ఆ స్వామి విష్ణు అనే పేరుతో పరిపాలన అనే దాన్ని చేస్తున్నాడు. ఇక తమోద్రేకీ చ కల్పాంతే రుద్రరూపీ జనార్దన. ఆయన తమోద్రేకంతో, తమోగుణము లేకపోతే ఆయన ఇంకా మొత్తం ఊడ్చేయటమే. ఇంట్లో ఆవిడ ఊడుస్తూ ఉంటే కూర్చుని పేపర్ చదువుతుండేవాడు కనిపించడు, కాలుతో సహా ఊడ్చుకుని వెళ్ళిపోతుంది ఆవిడ. నువ్వు కాలు ఎత్తకపోతే కాలు పోతుంది అంతే, అంత స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా కాదు, అందరికీ ఉండేది అనుభవం ఇది. ఊడ్చేవాడికి ఎవరు కనిపించరు. ఏ ఏ ఏ తప్పకపోతావు. అలాగే ఉండాలి వాళ్ళు. పెద్ద పెద్ద అన్నదానాలు జరుగుతూ ఉన్నప్పుడు, మనము దత్త జయంతిలో ఇక్కడ దాసోహం అనే అన్నదానం జరిగేది. ఇప్పుడు భక్తులు బాగా పెరిగిపోయి అన్నపూర్ణ మందిరంలో పెట్టిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఒకసారి తినంగానే మళ్ళీ వీళ్ళందరూ తయారుగా ఉంటారు కదా, రెండో పంక్తి వాళ్ళందరూ వచ్చేయాలి. అప్పుడు ఎక్స్టెన్షన్ ప్రయాహాలు కూడా లేదు. చిన్నప్పుడు ఇంతే ప్రయాహాలు, ఇంతే విశ్వ ప్రార్థనా మందిరం. అవ్వంగానే వాలంటీర్ టప 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 వచ్చేసేవాళ్ళు. వచ్చి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని సహా ఊడ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే వేగంగా అయిపోవాలి. ఊడ్చేవాడికి స్వపర భేదం ఉండదు. నావాడు పరాయివాడు అనేది ఉంటే ఊడవలేము కదా. అంటే ఒక కళ్ళు మూసుకున్న స్థితిలో ఊడ్చేయటం అంతే. తమోగుణం అంటే అది అక్కడ అభిప్రాయం. ఏమిటి? రుద్రుడు తమోగుణం అంటే మనలాంటి అంధకారం కాదది. ఆ తమోగుణం మనం అనుకునే తమోగుణం కాదది, అది వేరే. అది ఆ తమోగుణం రుద్ర సంబంధమైన తమోగుణం వేరే. అది అంటే అయితే రుద్రుడికి తమోగుణం ఉందా అని కాదు, అది ఇటువంటి తమోగుణం కాదు. అది ఒక మార్జనము చేసేటప్పుడు ఉండాల్సిన తమోగుణం, అది శుద్ధము చేసేటప్పుడు ఉండాల్సిన తమోగుణం. అయ్యో ఇది బాగా పెంచుకున్న ఒక పార్కు, దీన్ని విడిచిపెట్టేస్తామంటే ఆయనేం ప్రళయం చేస్తాడు కదా. మొత్తం అంతా ప్రళయం అయిపోవాలంత. కాబట్టి ఆ సమయంలో తమోద్రేకో, ఆయన కల్పాంతే రుద్రరూపీ జనార్దన మైత్రేయాఖిల భూతాని భక్షయత్యతి భీషణ. అయిపోయి కాలస్వరూపుడైపోయి అతి భీషణ అంతే. ఏది ఊడ్చే వాలంటీర్స్కి ఎంత కోపం ఉంటుంది. అవసరం, వాళ్ళకి అవసరం. లేకపోతే మాట వినరు. కాసేపు కూర్చో మేము కబుర్లు ఆడుకుంటామంటారు కదా. అతి భీషణ. అందుకనే రుద్రస్వరూపం అది. అలా ఆయన మొత్తం అంతా ఈ సృష్టినంతా కూడా
తనలో కలిపేసుకుంటున్నాడు. భక్షయతి, తినేస్తున్నాడు. కాలాన్ని కూడా తినేస్తున్నాడు ఆయన. కాలకాలహ అంటాం ఆయన, అందుకని మహాకాలహ, కాలాన్ని కూడా తనలో కలిపేసుకుంటాడు. ఇలా ఈ 3 స్వరూపాలుగా సృష్టి స్థితి లయాల్ని చేస్తూ మనకి మన దత్తాత్రేయ స్వామిలాగా కనిపిస్తూ ఉండేటువంటి పరమాత్మయే మహావిష్ణువు. జై బలో దత్త గురు మహారాజకి జై. 3 రూపాలు ఉన్నాయిగా, అందుకేగా స్వామి అట్లా వచ్చాడు. ఆ ప్రకారంగా సృష్టి స్థితి లయాలు అయ్యాయి అని చెప్పి సృష్టి స్థిత్యంతకరణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం ససంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః. ఆయనకి ఒక్కడికే ఈ 3 పేర్లు వస్తున్నాయి. స్పష్టంగా ఉంది కదండి. ఎందుకు, ఏమిటి కన్ఫ్యూజను? ఎందుకు కన్ఫ్యూజ్ చేసుకుంటారు? ఎందుకు గొడవలు పడతారు? ఎందుకు యుద్ధాలు చేసుకుంటారు? ఎందుకు వాళ్ళ వీళ్ళ మాటలు విని మాయలో పడిపోయి అవునండి ఏమిటి ఎంతమంది దేవుళ్ళు అని ఎందుకు అనుకుంటారు మీరు? స్పష్టంగా చెప్తున్నారు కదా. పురాణం మన కోసమే కదా ఉంది. వేదంలో అర్థం కాని విషయాన్ని అర్థం చేయించడానికే కదా ఉంది. మరి ఏమంటున్నారు? సృష్టి స్థితి అంతఃకరణీయం, ఇవన్నీ చేసేటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మికాం స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః. అది ఆయన ఒక్కడే ఆ జనార్దనుడు. ఈ పేర్లన్నీ కూడా పొందుతూ ఉన్నాడు. ఇంకేం కావాలయ్యా మైత్రేయ? నువ్వు అడిగిన దానికి సమాధానం వచ్చింది కదా. యతో వా ఇమాని భూతాని జాయంతే, వచ్చేసిందిగా. ఎవరి నుంచి సమస్త సృష్టి అవుతోందో ఆయనే భగవంతుడు అనేది వచ్చేసింది. నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం వచ్చింది కదా అని అంటూ సృష్టా సృజతి చాత్మానం విష్ణు పాల్యం చ పాతి చ ఉపసంహ్రియతే చాస్తే సంహర్తా చ స్వయం ప్రభుః. మళ్ళీ ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామంలో త్రిపుటిలాగా ఒక పంచపుటి వచ్చింది అని మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏది, ఎక్కడ అది? స్తోత స్తుతి స్తోతారణప్రియ, స్తవ్య స్తవ స్తుతి స్తోత్రం స్తుతి స్తోతారణప్రియ. అంతేనా? స్తవ్య, స్తవము, స్తుతి, స్తోత, పంచపుటి. పంచపుటి చెప్పారు అక్కడ. అంటే స్తోత్రము చేసేవాడు ఆయనే, స్తోత్రము చేయించుకునేవాడు ఆయనే, స్తోత్రము ఆయనే, స్తుతి అంటే ఆ స్తోత్రాన్ని గానం చేసే రీతి విధానం అది ఆయనే. ఈ పంచపుటి మనకి విష్ణు సహస్రనామంలో ఒకే చోట చెప్పేశారు వరుసగా, త్రిపుటిలాగా. అలాగే ఇక్కడ కూడా స్రష్ట, ఆయన సృష్టి చేస్తున్నప్పుడు ఆయనకి స్రష్ట అని పేరు. లోక స్రష్ట, లోకాల్ని సృష్టి చేస్తున్నాడు. బాగుంది. చాత్మానం విష్ణు పాల్యంచ పాతి చ, ఆయన కాపాడవలసింది కూడా ఆయనే, కాపాడేవాడు ఆయనే, కాపాడబడేవాడు ఆయనే. పాల్యం పాతి చ. ఇక ఉపసంహ్రియతే చాస్తే సంహర్తా చ స్వయం ప్రభుః. ఆయన ఈ ప్రకారంగా ఉపసంహారము చేయవలసి వచ్చినప్పుడు సంహర్తగా ఉన్నాడు, పాలించవలసి వచ్చినప్పుడు పాలకుడిగా ఉన్నాడు, ఇక సృష్టి చేయవలసి వచ్చినప్పుడు స్రష్టగా ఉన్నాడు. ఇది ఒకే పరమాత్మ చేస్తూ ఉండేటువంటి 3 క్రియలు. ఈ ప్రకారంగా ఆ స్వామి సృష్టి స్థితి లయాల్ని చేస్తూ ఉన్నాడు. ఇక స ఏవ సృజ్య సచ సర్గకర్త. సృజ్య అంటే సృష్టి చేయవలసిన వస్తువు, సృష్టి చేయవలసిన విషయము, అది ఆయనే. చూసారా, ఏది సృష్టి చేయబడాలో అది ఆయనే. ఇక సచ సర్గకర్త. సర్గ అంటే సృష్టి, సృష్టికర్త ఆయనే. స ఏవ పాత్యత్తి చ పాల్యతే చ. అన్నము, అన్నాన్ని గురించి వేదం చెప్తుంది. అన్నము తినబడేది అని మాత్రమే మనం అనుకుంటాం. అన్నము తినేది కూడా. అన్నము తినబడేది, తినేది. అన్నము మన చేత తినబడుతూ మనల్ని తింటోంది.
అవునా కదా? కాలము మన చేత అనుభవించబడుతూ మనల్ని మింగేస్తోంది. అవునా కదా? కాలాన్ని మనం అనుభవిస్తున్నట్టుగా ఉన్నది చూస్తే, కానీ కాలము మనల్ని మింగేస్తోంది. మనం బర్త్డేలు చేసుకున్నప్పుడు 18th బర్త్డేకి ఉండే సంతోషము 60th బర్త్డేకి ఉండదు. అప్పుడే 60 వచ్చేసాయా అని అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? ఎందుకు? అన్నీ పెరిగితే సంతోషపడే, ఇది పెరిగితే సంతోషం లేదే నీకు అంటే కాలం మింగేసింది గోవిందా అని భగవంతుడిని మనం ప్రార్థన చేసుకోవాలి. భయము, అమ్మో కాలము కాలం. మొదట్లో ఏమనిపిస్తుంది? కాలాన్నే మనం అనుభవిస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది. తర్వాత అర్థమవుతుంది కాలము మనల్ని మింగేస్తోంది అని అర్థమవుతుంది. కాలానికి మనం భోగ్యం, కాలం మనకి భోగ్యం కాదు. కాలమే భోజకం, తినేస్తోంది కదా. అదే ప్రకారంగా భగవంతుడు స ఏవ పాత్యత్తి చ పాల్యతే చ. ఆయన ఎప్పుడూ అనుకోడు నేను వీడిని కాపాడుతున్నాను అని. ఆయన నన్నే నేను పాల్యతే చ కాపాడుతున్నాను అని అనుకుంటాడట భగవంతుడు. అందుకనే ఆయనకి ఎటువంటి వికారాలు లేవు. అది భగవత్ తత్వం. ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. దానికోసం మనకి ఈ మాట చెప్తూ ఉన్నారు. బ్రహ్మాద్యవస్థాభిరశేషమూర్తి విష్ణుర్వరిష్ఠో వరదో వరేణ్య. ఆయన ఇలా రకరకాల అవస్థల్లో అశేషమూర్తి, సమస్తము ఆయనే. అటువంటి ఆ మహావిష్ణువు అలా సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క విషయమే ఈ విష్ణు పురాణం. అది ఎందుకు ఇంత చెప్పారండి అంటే ఆయన విషయం ఇదంతా, ఆ పరమాత్మ యొక్క విషయమే ఇదంతా. దాన్నే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ విష్ణు పురాణాన్ని నీకు చెబుతాను అని చెప్పి 2వ అధ్యాయాన్ని పూర్తి చేసి 3వ అధ్యాయంలోకి ప్రవేశించినప్పుడు మైత్రేయ మహర్షికి ఒక ప్రశ్న వచ్చింది. అయ్యా, మీరు చెప్పింది బాగుంది, చాలా సంతోషము. మీరు అన్నారు ఈ పోట్లాట్లు ఇవన్నీ ఎందుకు, ముగ్గురు ఒకళ్ళే, ఈ ముగ్గురు వేరే వేరే పేర్లే కానీ ఏ తేడా లేదు, ఈ ముగ్గురిని కలిపి మనం పరమాత్మ అని పిలుచుకోవచ్చు అని మీరు చెప్పారు, బాగుంది. మనమైతే తలకాయలు ఊపేశాం, చాలా సంతోషంగా ఉంది మనకి, బా మంచి సమాధానం దొరికింది అని. మైత్రేయుడు మహర్షి కదా, చాలా పెద్ద శిష్యుడు, ఆయన అట్లా ఊరికే ఉంటే ఎలా? ఆయనకు ఒక కొత్త ప్రశ్న వచ్చింది. ఏమండి, మాకు లేనిపోని ప్రశ్న ఒకటి కొత్తది పుట్టించారు మీరు. ఇంతవరకు బాగానే ఉంది, ఏదో బ్రహ్మగారు సృష్టి, విష్ణు గారు పాలన, శివుడు గారు సంహారము అని అనుకుని అడ్జస్ట్ చేసుకుని ఉన్నాం మేము. ఇప్పుడు ఈ ముగ్గురు వేరే కాదు అన్నారు, ముగ్గురిని కలిపితే ఎవరండి అని అడిగాము. అడిగితే ఆయన పరమాత్మ అన్నారు. మరి పరమాత్మ గుణం ఏమిటండి అని మనం చూస్తే, వెతికితే వేదాల్లో ఆయనకి ఏ గుణాలు లేవు, నిర్గుణుడు అని చెప్తూ ఉన్నారు. మరి నిర్గుణుడు సృష్టి ఎట్లా చేశాడు అని అడిగాడు ఆయన. మంచి ప్రశ్నే కదా. మీరు వీళ్ళందరూ పరమాత్మే అని అంటూ ఉంటే, ఆ పరమాత్మే మహావిష్ణువు అయితే ఆయన సృష్టి ఎట్లా చేశాడు? మంచి ప్రశ్నే కదా, రావాల్సిన ప్రశ్నే కదా. ఏదో బ్రహ్మగారు చేశారంటే పోన్లే, ఆయన ఏదో రజోగుణంతో చేశాడు అనుకోవచ్చు, సంతోషంగా ఆనందంగా ఏదో ఒక సర్దుకోవటానికి మాట సరిపోయింది. కానీ ఇలా మీరు నిర్గుణుడు అన్నప్పుడు నిర్గుణ పరమాత్మ సృష్టి ఎట్లా చేస్తాడు? అదే ప్రశ్న ఆ మైత్రేయ మహర్షి అడిగాడు. నిర్గుణస్యా ప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మనః. ఆయన నిర్గుణుడు అంటున్నారు, అప్రమేయుడు అంటున్నారు. ఆయన తెలుసుకోలేము, మాటలతో అర్థమయ్యేవాడు కాదు, ఇంద్రియాలకి గోచరుడు కాదు అని అంటూ ఉన్నారు. అప్రమేయస్య శుద్ధస్య, ఆయన చాలా శుద్ధ స్ఫటికములాగా ఉన్నాడు, అంటే ఏ గుణాలు లేనివాడు అని అర్థం. అమలాత్మనః, ఆయన చాలా నిర్మలమైన ఆత్మ. అటువంటి ఆయన కథం సర్గాది కర్తృత్వం బ్రహ్మణోభ్యుపగమ్యతే. ఆయనకి ఈ సృష్టి స్థితి లయాలు చేశాడు అనేటువంటి ఈ ఒక మనం అంటగడుతున్నామే ఈ పట్టి, ఇది ఎట్లా ఆయనకి పొందుతుంది?
ఇది ఆయనకి ఎట్లా అన్వయిస్తుంది? ప్రశ్న, మంచి ప్రశ్న. ఇది మైత్రేయ మహర్షి అడిగితే, నాయన మంచి ప్రశ్న వేశావు, చాలా సంతోషం. కానీ ఒకటి నువ్వు అర్థం చేసుకో, ఆ పరమాత్మ నిర్గుణుడే అయి ఉన్నప్పటికీ కూడా ఆయన నుంచి ఈ సృష్టి స్థితి లయాలు అనేవి తమంతట తాముగా శక్తులు బయట వ్యక్తమై వచ్చేటువంటివే తప్ప ఆయన అనుకుని చేస్తూ ఉన్నవి కావు. ఎందుకు ఆయన నుంచి వస్తున్నాయి అంటే అది ఎవరు వచ్చారో వాళ్ళని అడగాలి. ఆయన అడిగితే మీరు ఎందుకు వచ్చారండి లోపల నుంచి అంటే లోపల వాళ్ళని అడిగితే వాళ్ళకి మాకేం తెలుసండి వెళ్ళిపోయారు వాళ్ళు అంటారు కదా. వెళ్ళిన వాడిని అడగాలి కదా. ఈ సృష్టి ఎందుకు వచ్చిందో దాన్ని అడగాలి. ఇప్పుడు అసలైన వేదాంతం ప్రారంభమవుతుంది ఈ ప్రశ్న కదా. అందువల్ల దాన్ని పుట్టించడానికి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఎవరు? పరాశర మహర్షి. శక్తయ సర్వభావానాం అచింత్య జ్ఞానగోచరాః యతోతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్యా భావశక్తయః. ఆయన అగ్నికి వేడి ఉన్నట్టుగా ఆ పరమాత్మ నుంచి ఈ సృష్టి స్థితి లయాలు అయిపోతూ ఉంటాయి. అగ్నిని వేడికి వేరు చేసి ఎప్పుడైనా చూడగలరా? లేదు. అలాగే ఈ పరమాత్మ నుంచి ఈ సృష్టి స్థితి లయాల్ని వేరు చేసి చూడలేము. అగ్నికి వేడిలాగా, సూర్యుడికి వెలుగులాగా, చంద్రుడికి వెన్నెలలాగా ఇది పరమాత్మ యొక్క సహజ శక్తి. ఆయన అనుకుని చేసేటువంటిది కాదు. చాలా చక్కటి మంచి మాట. అర్థం చేయించడానికి ఇంతకన్నా సులభంగా చెప్పలేరు. కాబట్టి ఆయన బ్రహ్మకు కూడా అదేవిధంగా సృష్టి కాలంలో ఐశ్వర్యము, జ్ఞానము, యశస్సు, శ్రేయస్సు, వైరాగ్యము మొదలైన వాటితో ఈ సృష్టికి సంబంధించిన సహజ శక్తులు వచ్చేస్తాయి. ఇవన్నీ సహజ శక్తులు. ఆ కాలం వచ్చింది. ప్రళయం అయిన తరువాత సృష్టికి ఎంత కాలం పడుతుంది అని ఎవరూ చెప్పలేరు. ప్రళయమైంది, సృష్టి అవుతోంది. ఆ సృష్టి సమయంలో ఇవన్నీ సహజంగా ఆయనలో వచ్చే శక్తులు. ఆయన అప్పుడు నిర్గుణుడిగా కాకుండా సగుణుడిగా ఉన్నాడు. సగుణ రూపంతో ఇవన్నీ కూడా సృష్టి చేస్తున్నాడు. ఆ సగుణ బ్రహ్మలో ఉండేటువంటి సహజ శక్తులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నవి కాదు, సంపాదించుకున్నవి కావు. ఇవి సహజమైనవి. ఈ సహజ శక్తులతో ఆయన సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నాడు. భగవంతుడిగా కీర్తించబడేటువంటి నారాయణుడే పితామహుడైన బ్రహ్మగా ఆవిర్భవించాడు. ఇది విష్ణు పురాణంలో తేల్చి చెప్పిన మాట. ఆయనే బ్రహ్మగా ఆవిర్భవించాడు. ఆయన నిత్యుడు కనుక ఆయన లోకంలో ఉండేటువంటి ఆ జీవుల లాగానే పుట్టాడు అని చెప్పడానికి వీలు లేదు. లోకంలో ఉండే సామాన్యులు కదా ఎలా పుడుతూ ఉన్నారో అలా పుట్టారు అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆయనకి పద్మ సంభవ, పద్మయోని ఇవన్నీ పేర్లు. ఇలా ఎలా సాధ్యం అవుతుందండి? ఒక పద్మంలో ఒకడు పుట్టటము అంటే ఎట్లా సాధ్యం? అదే మరి విశేషం. కాబట్టి ఆయన సృష్టికర్త. ఆయన మనలాగే ఉంటే మనం లాక్కొచ్చి ఇంట్లో కూర్చోబెడతాం. అలా లేడు కదా ఆయన. అలా లేడు అని చెప్పేందుకే చతుర్భుజాలు కదా. అలా లేడు. అలాగే ఉంటే మళ్ళీ మనకు అర్థం కాదు. కాబట్టి ఇలా ఉండేవాడు కాదు ఆయన. ఈ లోకంలో ఉండే సామాన్య జీవులలాగా పుట్టినవాడు కాదు ఆయన. ఆయన ఆ బ్రహ్మగారి యొక్క ఆయుః ప్రమాణాన్ని చెబితే గాని ఆయన విషయం అర్థం కాదు కదా. అందుకోసమని ఆయన ఆయుః ప్రమాణాన్ని చెప్తూ ఏమన్నారంటే, బ్రహ్మగారు ఒక పగలుందే, ఒక రాత్రి ఉందే, దాన్ని అర్థం చేసుకోవటమే చాలా కష్టం నాయన. ఆ ఒక పగలు, ఆ ఒక రాత్రిలో 14 మన్వంతరాలు, అందులో వచ్చేటువంటి ఇంద్రుడు, అందులో వచ్చే సప్త ఋషులు, అందులో వచ్చే సృష్టి, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక పగలు, రాత్రి పడుకున్నాడు, ప్రొద్దున లేచాడు, మళ్ళీ సృష్టి. ప్రతిరోజు లేవటం మనకి సృష్టినే కదా.
పడుకుని లేస్తున్నాం, మనకది సృష్టి. ఆ ప్రకారంగా ఆయన ఇన్నిన్ని మన్వంతరాలు, 14 మన్వంతరాలు అంటే యుగము, అది కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు, 4 యుగాలు. 4 యుగాలు కలిపితే మహాయుగాలు కదా, 4 యుగాల్ని కలిపితే ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు కొన్ని వేలు గడిచిపోతే అప్పుడు దాన్ని సరే ఒక కల్పము. ఇటువంటి కల్పాలు కొన్ని వేలు గడిచిపోతే అప్పుడు కొంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళు పరమాత్మలో కలిసిపోయే స్థితి. ఇటువంటివి కొన్ని గడిచిపోయినప్పుడు అది ఆయనకి ఒక పగలు. ఇటువంటివి కొన్ని గడిచిపోయినప్పుడు అది ఆయనకి ఒక రాత్రి. ఇలా ఆయన 100 సంవత్సరాలు ఉంటాడు. ఇంకా ఆయన గురించి ఏం చెప్పాలి? ఇలా ఇంతింత కాలము ఒక పగలు ఒక రాత్రిగా ఉండే బ్రహ్మగారు ఎన్నేళ్ళు ఉంటారు? 100 సంవత్సరాలు ఉంటారు. అలా 100 సంవత్సరాలు ఉండేటువంటి బ్రహ్మగారికి ఇప్పుడెంత వయస్సు? బ్రహ్మణ ద్వితీయ పరార్ధే, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఆయనకి. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయన 51లో మొదటి రోజు మొదటి పగల్లో ఉన్నాడు బ్రహ్మగారు. ఇది అడ్రస్. ఇది ఊరికే కాదు, ఈ సృష్టికి జరుగుతూ ఉండేటువంటి కాలం, ఆ కాలాన్ని చెప్పినటువంటి విధానం. మరి ఇంత ఉంది. ఆయన్ని మామూలు మనిషిలాగా చూడటానికి ఎలా సాధ్యం అవుతుంది? అయనం దక్షిణం రాత్రి దేవానాముత్తరం దినం. దేవతలకి ఒక్కొక్క అయనము ఒక్కొక్క రాత్రి, ఒక్కొక్క అయనము ఒక్కొక్క పగలు. అందుకనే దక్షిణాయనము ఉత్తరాయణం ఇవి 2 పుణ్యకాలాలు. ఎందుకంటే వాళ్ళకి పగలు రాత్రి మారుతోంది కదా, అందువల్ల వాళ్ళకి అయనం దక్షిణం రాత్రి. దక్షిణాయనం వాళ్ళకి రాత్రి. రాత్రి కాబట్టి ఆయన పడుకున్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. దేవతలకందరికీ ఆయన దేవాధిదేవుడు కాబట్టి. అలా ఒక అయనము వాళ్ళకి రాత్రి, ఒక అయనం ఒక ఉత్తరాయణం అంటే ఒక 6 నెలలు అది పగలు. అందుకనే ఉత్తరాయణంలో చేసే పనులు చాలా ఫలాన్ని ఇస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటారు కదా, ఎందుకంటే అది దేవతలకి పగలైంది కాబట్టి. ఇలా మనం ఆ దేవతల విషయంలో ఈ కాలాన్ని అర్థం చేసుకోవాలి. దేవతల కాలాన్ని దివ్య వర్షాలు, దివ్య యుగాలు అని పిలుస్తారు. అవి మనలాగా నెలలు సంవత్సరాలు కావవి, దివ్య వర్షాలు అంటే దేవతలకి సంబంధించిన వర్షాలు. అటువంటి వాటిలో ఒక మన్వంతరానికి 8,52,000 దివ్య వర్షాలు. 8,52,000 దివ్య వర్షాలు. ఇక దీన్ని మానవ సంవత్సరంలో లెక్కిస్తే 36,67,20,000 సంవత్సరాలు అవుతుంది. లెక్క వేసుకోండి. ఇటువంటివి బ్రహ్మగారికి ఎన్నో. అంటే ఇంకా బ్రహ్మగారి ఆయుస్సుని మనం, అందుకనే ఆయన అట్లా చాలా పెద్ద కూర్చాలు, మన దత్తాజీ వారిలాగా కూర్చుని ఉంటారు బ్రహ్మగారు. ఎందుకంటే ఆయన అంత పాతవాడు అని అది చూపించటానికి. ఎక్కడైనా చూశారు కదా మీరు, అదే పద్ధతి వస్తోంది మనకి. అలా ఆ బ్రహ్మగారి యొక్క ఆయుస్సు ఉన్నది. ఈ ఆయుస్సు బ్రహ్మగారి కాలాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ఆయన సామాన్య జీవుడు కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన అందుకనే జీవుడు అనటానికి వీల్లేదు. ఆయన యద్యపి ప్రథమ జీవ, కానీ ఆయన జీవుడు అనటానికి వీల్లేదు. ఇలా లేడు కాబట్టి, ఇలా మాయలో పడి లేడు కాబట్టి, ఆయన ధ్యానంలో ఉన్నాడు కనుక ఆయన చేసిన ఈ సృష్టిని ఆయన్ని అర్థం చేసుకుంటేనే అర్థం చేసుకోగలము అనే మాటని చెప్పి, ఇక ప్రళయ విచారాన్ని, సృష్టి విచారము, ఆయన చేసిన సృష్టి అంతా చెప్పి, ప్రళయం ఆయనకు కూడా ప్రళయం, ఇది నైమిత్తిక ప్రళయము, నిత్య ప్రళయము, అవాంతర ప్రళయము, ఇలా 4 విధాల ప్రళయాల గురించి కూడా అక్కడ చాలా విశేషంగా చర్చ చేసి చెప్పారు. చెప్పి ఈ ప్రళయాల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇవి ఎందుకు వస్తాయి, దేని నిమిత్తంతో వస్తుంది? ఒక నైమిత్తిక ప్రళయం అంటే ఒక రాత్రి అయింది, ఎందుకు పడుకోవాలి? రాత్రి అయింది కాబట్టి పడుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవటం కాదు, నిద్రకు కూడా ఒక నిమిత్తం కావాలి అని. ఏమిటా నిమిత్తము? రాత్రి నిమిత్తం. మాకది నిమిత్తాలు ఏం లేవండి,
మాకు అనిపించడమే నిమిత్తం అంతే. మేము కూర్చున్న చోటే నిద్రపోతూ ఉంటాము. మాకు నిద్రాదేవత ఎప్పుడూ మా దగ్గరే ఉంటుంది అనేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఆయన అలా నిద్రపోడు. ఆయన ఒక నిమిత్తంతో నిద్రపోతాడు. ఆయన నిమిత్తంతో నిద్రపోయినప్పుడు దాన్ని నైమిత్తిక ప్రళయము అని పిలుస్తారు. అటువంటి ఆ బ్రహ్మగారు ఇప్పుడు ఆయన యొక్క 51వ సంవత్సరంలో ఉన్నారయ్యా. ద్వితీయస్య పరార్ధస్య వర్తమానస్య వైద్విజ వారాహ ఇతి కల్పోయం ప్రథమః పరికీర్తితః. ఆయన ఇలా ప్రతిరోజు పడుకొని నిద్రపోయి లేచినప్పుడల్లా ఒక్కొక్క కల్పం. ఆయనకు ఒక్కొక్క కల్పం. ఏంటండి, లేవంగానే చాలా డీప్ స్లీప్లో ఉన్నవాళ్ళు లేచి పగలా రాత్రా ఎక్కడున్నాము ఏమిటి తెలియదు. ఈ పరిస్థితిలో ఆయన అంతా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి వచ్చిన తరువాత ఒక కల్పం అయిపోయి ఉంటుంది. అప్పుడు ఒక కొత్త కల్పం ప్రారంభమవుతుంది. అంటే ఈ సృష్టి ఎన్నిసార్లు తిరిగింది అని చెప్పలేం. అలా తిరుగుతూ 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 వచ్చినది వారాహ కల్పము. సృష్టిలో చాలా ప్రధానమైనది. అందుకని అన్ని పురాణాల్లో కూడా వరాహస్వామి అవతారంతోనే ప్రారంభం చేస్తారు. వరాహస్వామి అవతారాన్ని చెప్పి ఆ వరాహస్వామి భూమిని ఉద్ధరించటము అనే దాన్ని చెప్పి అక్కడి నుంచి ఎలా సృష్టి కొనసాగింది అనేటువంటి మాట చెప్తూ మనకి వారాహ ఇతి కల్పోయం. ఇప్పుడు ఈ ద్వితీయ పరార్థంలో ఆయనకి వారాహ కల్పము అనేది వచ్చింది అని ఇందులో ఈ కల్పాంతంలో జరిగేటువంటి సృష్టి దాన్ని వర్ణించి చెప్తారు ఈ ఘట్టంలో. ఇది 4వ అధ్యాయం. నారాయణ పరో చింత్య పరేషామపి స ప్రభు బ్రహ్మస్వరూపీ భగవాన్ అనాది సర్వసంభవ. బ్రహ్మగారు మళ్ళీ నిద్ర లేవంగానే ఇంట్లో వాళ్ళు ఎక్కువసేపు ఇంట్లో ఉంటే తరుగుతారు. ఏమండి ఈరోజు ఆఫీస్ లేదా అని అడుగుతారు. పిల్లలైతే ఈరోజు స్కూల్ లేదా అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఇంట్లో ఉంటే ఎట్లా, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి కదా. అలాగే బ్రహ్మగారు లేవంగానే నిద్ర నుంచి ఆయనకి సృజ 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 అని నువ్వు సృష్టి ప్రారంభించు అని వినిపిస్తుంది. ఆయన పని అది, సృష్టి చేయాలి. మళ్ళీ పడుకొని లేవంగానే కల్పాలు గడిచిపోయాయి. మళ్ళీ కొత్తగా సృష్టి కావాలి. ఎవరు అడుగుతున్నారు? ఆ జీవులే అడుగుతున్నారు. ముక్తి పొందాలి కదా వీళ్ళంతా, పుట్టిన జీవులంతా. ఎక్కడి నుంచి పుట్టారో అక్కడికి వెళ్ళాలి కదా. కాబట్టి జీవులు లోపల నుంచి తన్నుకుని వస్తూ ఉంటారు. మేము బయటకు వచ్చేయాలి. జీవులు వస్తే జీవులకి సృష్టి కావాలి. ఆ సృష్టికి పంచభూతాలు కావాలి. ఇవన్నీ ఎలా చేయాలి? ఈ సృష్టి అంతా బ్రహ్మగారికి చాలా గందరగోళంగా ఉంటుంది ఈ పరిస్థితి. ఉండి ఆయన అర్థం కాక తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆ తపస్సు చేస్తున్న సందర్భంలో ఇతర పురాణాల్లో, ఇక్కడ కాదు, ఆయన ఉచ్ఛ్వాస నుంచి ఒక చిన్న సూక్ష్మ రూపంలో ఏదో ఒక వస్తువు, ఏదో ఒక జంతువులాగా బయటికి వస్తుంది. వస్తే ఏంటిది? ఆయన అలా జపం చేస్తున్నవాడు, తపస్సు చేస్తున్నవాడికి మరి ఏమైనా ముక్కులోకి వెళ్ళిందో ఏమైందో తెలియదు, కానీ మొత్తానికి తుమ్ము వచ్చింది ఆయనకి. బ్రహ్మగారికి ఒక తుమ్ము వచ్చింది. తుమ్ము వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో తుమ్మే వాళ్ళకి తుంపర్లు బయటపడతాయి. అందుకనే అడ్డం పెట్టుకుని తుమ్మళ్ళయ్యా అంటారు. ఆయన తుమ్మినప్పుడు ఆయనకి వరాహస్వామి వచ్చాడు. మనకేం వస్తుంది? వైరస్ అంతా వస్తుంది బయటికి. ఆయన తుమ్ము నుంచి వరాహస్వామి వచ్చాడు. వచ్చి చూస్తూ ఉండగానే అలా పెరిగిపోయి పాపం కష్టపడుతున్నాడు ఈయన. చూడండి, ఆయన సర్వవ్యాపి అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన నుంచి ఈయన పుట్టాడు, మళ్ళీ ఆయనలో నుంచి ఈయన వచ్చాడు. ఇదేంటి విచిత్రం? సర్వవ్యాపి కాకపోతే ఇది సాధ్యమా చెప్పండి? ఆయన నుంచే వరాహ రూపంగా వచ్చాడు ఆయన. వరాహ అంటే చెప్పుకున్నాం మనం, వరాహ పురాణంలో ఇక్కడే చెప్పుకున్నాం. గుడ్ డే అని అర్థం. వరాహ అంటే గుడ్ డే, అంటే మంచి రోజు వచ్చింది అంటే మేల్కున్నప్పుడల్లా మంచి రోజు అనుకో అని. ఈరోజు మేల్కున్నాను కాబట్టి మంచి రోజు, అందుకనే గుడ్ మార్నింగ్ గుడ్ డే అని చెప్పేది. మనం లేచాం కదా, పోకుండా నిద్రలో జయగురుదత్త కాకుండా లేచాం కదా ఏమండి. కాబట్టి గుడ్ డే. వరాహస్వామి వచ్చారు. వచ్చి ఏమిటయ్యా కష్టపడుతున్నావు అంటే, నువ్వు సృష్టి అంటున్నావు, నా వల్ల కావటం లేదు, ఇదంతా నీళ్లలో మునిగిపోయింది,
నాకు ఎక్కడి నుంచి ఏమి తీయాలో తెలియటం లేదంటే, ఓ ఇంతే కదా అని చెప్పి ఆయన ఎక్కడో రసాతలంలో మునిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించాడు. అంటే నువ్వు సృష్టి చేయవయ్యా అని చెప్పి ఈ మధ్య భాగాన్ని ఒక రేఖ రాస్తే ఇది పైన ఇది కింద అని తెలుస్తుంది. అలా రాసి చూపెట్టిన వాడే వరాహస్వామి. ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఈ కొలమానము లేకపోతే ఇదంతా ఏమిటి అర్థం కావట్లే. ఆయన ఎక్కడ చేయాలి, ఏం చేయాలి? ఒక పెద్ద గుట్ట, అరణ్యము అంతా ఎక్కడ కట్టాలి? ఏదో బిల్డింగ్ కట్టమంటారు, ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాదు. అదే దానంతా సాఫీ చేసి చూపిస్తే అప్పుడు కొలతలు గీసి ముగ్గులు వేసి ఇక్కడ ఇది ఫలానా ఇంత టేపులతో కొలిచి చేస్తామే. ఆ పని చేసిన వాడు యజ్ఞవరాహస్వామి. ఆయన యొక్క అవతారాన్ని చాలా అద్భుతంగా వర్ణించి చెప్తారు. ఆయన్ని ఆ భూమాత వర్ణించిన ఒక స్తోత్రాన్ని కూడా చాలా గొప్పగా చెప్తారు. దాన్ని రేపు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇది చెప్పుకుని తీరాల్సిన విషయం, ಸೃಷ್ಟಿಕ್ರಿಯ. కాబట్టి దాని ಗುరించి చెప్పుకున్నాం. ಸ್ವಲ್ಪ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ಕೋಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ವಲ್ಲ, ಪ್ರತಿಜ್ಞೆ. ಆದ್ದರಿಂದ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಅದನ್ನು ಮಾತಾಡ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡೋಣ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ. ಸೃಷ್ಟಿಯ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವು ಯಾಕೆ ಮಾತಾಡ್ಕೊಳ್ಬೇಕು ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ. ಏನು ಸೃಷ್ಟಿ ಆಗೋಗಿದೆಯಲ್ಲ, ಇದ್ರ ಬಗ್ಗೆ ನಾವೇನು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋದು, ನಾವೇನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು, ನಮಗೆ ಯಾಕೆ ಅನ್ನೋ ಧೋರಣಿ ನಮ್ಮಲ್ಲಿ ತುಂಬ ಇರುತ್ತೆ. ನಮಗೆ ಯಾಕೆ? ಪಕ್ಕದ ಮನೆಯವ್ರದ್ದು ಮಾತ್ರ ನಮಗೆ ಬೇಕು, ನಮ್ಮ ಮನೆಯವ್ರದ್ದು ಮಾತ್ರ ನಮಗೆ ಯಾಕೆ? ವಿಚಿತ್ರ. ಪಕ್ಕದ ಮನೆಯವ್ರ ಜಾಡಿ ಮಾತು ನಮಗೆ ಯಾಕೆ ಅಂತ ಯಾವತ್ತೂ ಹೇಳಬೇಕು ಅನ್ಸಲ್ಲ ನಮಗೆ. ಇದು ಮಾತ್ರ ನಮಗೆ ಯಾಕೆ ಬಿಡ್ರಿ, ಏನು ಅನ್ಕೋಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವರು ಇವರು ಪಾಪ ಅಂತ ಅನಿಸ್ತು. ನಮಗೆ ಯಾಕೆ ಅಂತಿದ್ದಾರೆ, ನಮಗೆ ಯಾಕೆ ಅಂದವರೆಲ್ಲ ಒಳ್ಳೆಯವರಲ್ಲ, ಗೊತ್ತಾಯ್ತಾ? ನಮಗೆ ಯಾವುದು ಬೇಕೋ ಅದನ್ನು ನಾವು ಹಿಡ್ಕೋಬೇಕು. ನಮಗೆ ಬೇಡ ಅಂತೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹೀಗಾಗಿರೋದು ನಾವು. ಆಗಬಾರ್ದು. ಅದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು, ಅದು ನಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕು. ಆ ಸೃಷ್ಟಿಯ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವು ಕೇಳಬೇಕು, ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು ಅನ್ನೋಂಥ ಕಾರಣಕ್ಕೆ ಪುರಾಣಗಳೆಲ್ಲ ಕೂಡ ನಮಗೆ ಆ ಸೃಷ್ಟಿಯ ವಿಚಾರವನ್ನು ಹೇಳುತ್ತವೆ. ಯಾಕೆ ಅಂದರೆ DVG ಅವರು ಮಂಕುತಿಮ್ಮನ ಕಗ್ಗದಲ್ಲಿ ವ್ಯರ್ಥವೆಂದೆನಿಪುದಲ ಸೃಷ್ಟಿಯಲಿ ಬಹುಭಾಗ, ಈ ಸೃಷ್ಟಿಯನ್ನು ನೋಡಿದಾಗ ವ್ಯರ್ಥವೆಂದೆನಿಪುದಲ ನೋಡಿದಾಗ ನಮಗೆ ಇದು ಯಾಕ್ರಿ ಬೇಕಾಗಿತ್ತು, ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಇದರಿಂದ ಏನ್ರಿ ಉಪಯೋಗ? ಬಹುಭಾಗ ಅಂತೆ, ಜಾಸ್ತಿ ಭಾಗ ನಾವು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ನೋಡಿ ಇದು ಬೇಕಾಗಿರಲಿಲ್ಲ, ಇರುವೇನ್ ಯಾಕೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು, ಸೊಳ್ಳೆಯನ್ನು ಯಾಕೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು, ಒಬ್ಬನು ನನ್ನನ್ನು ಯಾಕೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು ಅಂತ ಕೇಳಿದವನಿಲ್ಲ ಪ್ರಪಂಚದಲ್ಲಿ. ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಶ್ನೆ, ಅದು ಯಾಕೆ ಬೇಕಾಗಿತ್ತು, ಇದು ಯಾಕೆ ಬೇಕಾಗಿತ್ತು. ನೀನಾ ನಿಮ್ಮ ಅಪ್ಪಂದ, ನೀ ಯಾಕೆ ಕೇಳಬೇಕದನ್ನ? ಸೃಷ್ಟಿ ಭಗವಂತಂದು, ಅವನಿಷ್ಟ, ಅವನದನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾನೆ. ಇದು ಬೇಡ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ನಮಗೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ, ನಮಗೆ ಅಧಿಕಾರವೇ ಇಲ್ಲ. ಯಾವುದು ಬೇಕು ಯಾವುದು ಬೇಡ ಅಂತ ನಿನಗೇನು ಗೊತ್ತು? ವಿಷ ಯಾಕೆ ಬೇಕು ಭಗವಂತನಿಗೆ ಗೊತ್ತದು, ಅವನನ್ನು ಕೇಳು, ಅವನ ಅಲಂಕಾರ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಅದಕ್ಕೆ ವ್ಯರ್ಥವೆಂದೆನಿಪುದಲ ಬಹುಭಾಗ ಸೃಷ್ಟಿಯಲಿ ಅರ್ಥವೇಂ ಕ್ರಿಮಿ ಕೀಟ ಕೋಟಿ ರಚನೆಯಲಿ. ನೋಡಿದಾಗ ಅದೇ ಕ್ರಿಮಿಕೀಟ ಕೋಟಿ ರಚನೆಯಲ್ಲಿ ಅರ್ಥವೇ, ಏನರ್ಥ? ಯಾಕಪ್ಪ ರಚನೆ ಇದು, ಯಾಕೆ ಬೇಕಾಗಿತ್ತು, ಯಾಕೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು? ನಾವು ಏನಾದ್ರು ಹೇಳಿದ್ರೆ ಮನುಷ್ಯರೊಬ್ಬರಿದ್ರೆ ಸಾಕು,
ಅದು ಮನುಷ್ಯರಲ್ಲಿ ನಾನೊಬ್ಬನಿದ್ರೆ ಸಾಕು, ಏನೂ ಆಗೋದಿಲ್ಲ. ನಾವೊಬ್ಬರಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? ಏನಾಗಲ್ಲ. ಗೊತ್ತಾಯ್ತಾ? ಹಾಗಾಗಿ ಕರ್ತನಾಲೋಚಿಸಿದ ದುಂದಿನವನೆಂಬ ನುಡಿ ಅಂದ್ರೆ ದುಂದುಪಯೋಗ ಅಂತ ಕರಿತೀವಿ ನಾವು. ಇದು ಏನು? ಕರ್ತ, ಈ ಸೃಷ್ಟಿಕರ್ತ ಇದಾನಲ್ಲ, ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದಾನೋ ಇಲ್ಲ ಆಲೋಚನೆ ಇಲ್ಲದೆ ಮಾಡಿದ್ದಾನೋ? ತುಂಬಾ ಏನೋ ಈ ಸೃಷ್ಟಿಗೆ ಉಪಯೋಗಿಸಿರುವಂತಹ ಪದಾರ್ಥಗಳನ್ನ ಕರ್ತನು ದುಂದುಪಯೋಗ ಮಾಡಿದ್ದಾನೇನೋ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಅಂದ್ರೆ ದುರುಪಯೋಗ ಅಂತ. ಯಾಕೆ ಇವೆಲ್ಲ ಸುಮ್ಮನೆ ಇಷ್ಟೊಂದೆಲ್ಲ ಅನ್ನೋಂಥ ಆಲೋಚನೆ ಬರುತ್ತೆ ಮನುಷ್ಯರಿಗೆ. ಇದು ಅರ್ಧ ದೃಷ್ಟಿಯ ವಿವರ ಮಂಕುತಿಮ್ಮ. ಇದು ಅರ್ಧ ದೃಷ್ಟಿಯ ವಿವರ, ಇದು ಪೂರ್ಣ ದೃಷ್ಟಿ ಅಲ್ಲ. ಯಾರೇ ಆಗಲಿ ಸೃಷ್ಟಿ ಯಾಕೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ ಅನ್ನುವಾಗ ಅದು ಅರ್ಧ ದೃಷ್ಟಿ, ಅದು ಪೂರ್ಣ ದೃಷ್ಟಿ ಅಲ್ಲ. ಹಾಗಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ನಾವು ಪೂರ್ಣ ದೃಷ್ಟಿಯನ್ನ ಬೆಳೆಸ್ಕೊಳ್ಬೇಕು ಅಂದಾಗ ಸೃಷ್ಟಿಯನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ಸೃಷ್ಟಿಯನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳದೆ ನಮ್ಮಲ್ಲಿ ಪೂರ್ಣತ್ವ ಬರೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ನಾವು ತ್ರಿಮೂರ್ತಿಗಳನ್ನ ಅರ್ಚನೆ ಮಾಡೋದು, ಆ ತ್ರಿಮೂರ್ತಿಗಳ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯಗಳನ್ನ ನಾವು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋದು. ಆ ಮೂರು ಕರ್ಮಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇರುವಂಥ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿಯನ್ನ ಕೊಂಡಾಡೋದು, ಆರಾಧನೆ ಮಾಡೋದು. ಆ ಮೂರು ಕೂಡ ಪರಮಾತ್ಮನ ಸೃಷ್ಟಿ ಅಂತ. ಆ ಪರಮಾತ್ಮನಿಂದಲೇ ಇದೆಲ್ಲವೂ ಬಂದಿದೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗದೆ ಹೋದ್ರೆ ನೀನು ಈ ಸೃಷ್ಟಿಯಿಂದ ಹೊರಗೆ ಬೀಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ಈ ಸೃಷ್ಟಿಯನ್ನು ಎಷ್ಟು ಹುಡುಕೊಂಡು ಹೋದ್ರೂ ಕೂಡ ನಿನಗೆ ಅದರ ಆದಿ ಅಂತ ಸಿಗೋದಿಲ್ಲ, ಗೊತ್ತಾಗೋದಿಲ್ಲ. ಈಗ ಒಂದು ದೇವಾಣು ಅಂದ್ರೆ ಯಾವುದು ಅಣುಗಳಿಗೆಲ್ಲ ಮೂಲವಾಗಿರುವಂಥ ಅಣುವೋ ಅದನ್ನ ಹುಡುಕಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಹೊರಟಿದ್ದಾರೆ. ಅದು ಸಿಗೋದು ಅಸಂಭವ. ಅದು ಸಿಕ್ಕದ ಮೇಲೆ ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತೆ. ಹೀಗೆ 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 ಯಾವುದೇ ಸಿದ್ಧಾಂತದಲ್ಲಿ ಸೃಷ್ಟಿ ಹೀಗಾಯ್ತು 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 ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಹೋದರೂ ಕೂಡ ಅದಕ್ಕೆ ಪೂರ್ಣವಾದ ಸಮಾಧಾನ ನಮಗೆ ಸಿಗೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಮಗೆ ಪೂರ್ಣ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡುವಂಥ ಶಕ್ತಿ ಇರೋದು ಒಂದೇ ಒಂದಕ್ಕೆ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ, ಅದೇ ಆಧ್ಯಾತ್ಮಿಕ, ಅದೇ ಉಪನಿಷತ್ತು. ಅದರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ, ಬೇರೆ ಯಾವುದಕ್ಕೂ ಆ ಶಕ್ತಿ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಉಪನಿಷತ್ತುಗಳು ಆ ಪ್ರಶ್ನೆಯಿಂದಲೇ ಪ್ರಾರಂಭ ಮಾಡಿತ್ತು. ಹಾಗೆ ಇಲ್ಲೂ ಕೂಡ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಅದೇ ಪ್ರಶ್ನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಸಮಾಧಾನವನ್ನು ಪರಾಶರರು ಕೂಡ ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ನಾವು ಆ ಭಕ್ತಿಯನ್ನು ತುಂಬಿಕೊಂಡು ಕೇಳಬೇಕಲ್ಲ, ಭಕ್ತಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ಅರ್ಥವಾಗೋದಿಲ್ಲ. ಅದರಿಂದ ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿ. ನಮಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ ಅನ್ನುವಾಗ ನಾವು ಅಪ್ಪ ನೀನೇ ಅರ್ಥ ಮಾಡಿಸಬೇಕು. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. 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 ದತ್ತನ ಹೆಸರನು ಹೇಳಿ, ಕಷ್ಟದ ಕೆಸರನು ತಳ್ಳಿ. ದತ್ತನ ಹೆಸರನ್ನು ಹೇಳಿ, ಕಷ್ಟದ ಕೆಸರನ್ನು ತಳ್ಳಿ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಅನಘಾವ್ರತವನ್ನು ಮಾಡಲು ಓಡೋಡಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಅನಘಾವ್ರತವನ್ನು ಮಾಡಲು ಓಡೋಡಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಹೋಗಲು ಅಷ್ಟಮಿ ವ್ರತವನ್ನು ಮಾಡಿ. ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಹೋಗಲು ಅಷ್ಟಮಿ ವ್ರತವನ್ನು ಮಾಡಿ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ದತ್ತ ಭಜನೆಯ ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ,
ಚಂಚಲ ಮನವನು ತೊರೆಯಿರಿ, ನಿಶ್ಚಲ ತತ್ವವ ಹಿಡಿಯಿರಿ. ಚಂಚಲ ಮನವನು ತೊರೆಯಿರಿ, ನಿಶ್ಚಲ ತತ್ವವ ಹಿಡಿಯಿರಿ. ಇಂದ್ರಿಯಂಗಳ ಜಯಿಸಿರಿ, ಸನ್ಮಂಗಳವನೆ ಪಡೆಯಿರಿ. ಇಂದ್ರಿಯಂಗಳ ಜಯಿಸಿರಿ, ಸನ್ಮಂಗಳವನೆ ಪಡೆಯಿರಿ. ಭಜನೆಯು ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಭಜನೆಯು ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಜಂಭದ ಪೂಜೆ ಬಿಟ್ಟು ಬಿಡಿ, ಜಂಭದ ಮಾತನು ಆಡದಿರಿ. ಜಂಭದ ಪೂಜೆ ಬಿಟ್ಟು ಬಿಡಿ, ಜಂಭದ ಮಾತನು ಆಡದಿರಿ. ಸತ್ತನ ನಾಮವ ಹಾಡುತ್ತಿರಿ, ಸಚಿದಾನಂದನ ಮರೆಯದಿರಿ. ಭಕ್ತನ ನಾಮ ಹಾಡುತ್ತಿರಿ, ಸಚ್ಚಿದಾನಂದನ ಮರೆಯದಿರಿ. ಸತ್ತನ ನಾಮವ ಹಾಡುತ್ತಿರಿ, ಸಚಿದಾನಂದನ ಮರೆಯದಿರಿ. ಭಕ್ತನಾಮವ ಹಾಡುತ್ತಿರಿ, ಸಚ್ಚಿದಾನಂದನ ಮರೆಯದಿರಿ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ದತ್ತನ ಹೆಸರನ್ನು ಹೇಳಿ, ಕಷ್ಟದ ಕೆಸರನ್ನು ತಳ್ಳಿ. ಕರ್ತನ ಹೆಸರನ್ನು ಹೇಳಿ, ಕರ್ತದ ಹೆಸರನ್ನು ತಳ್ಳಿ. ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ. ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ. ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ. ದತ್ತ, 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 ಜೈ ಗುರುದತ್ತ. ದತ್ತ 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 ಜೈ ಗುರುದತ್ತ. ದತ್ತ, 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 ಜೈ ಗುರುದತ್ತ. ದತ್ತ 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 ಜೈ ಗುರುದತ್ತ. ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ. ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ. ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ, ಜೈ ಗುರುದತ್ತ. ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಭಜನೆಯ ಮಾಡುವ ಬನ್ನಿ, ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಎಲ್ಲರೂ ಒಂದೆಡೆ ಸೇರಿ. ಸೇರಿ. ವಿಷ್ಣು ಪುರಾಣವ ಕೇಳಲು ಓಡೋಡಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ವಿಷ್ಣು ಪುರಾಣವ ಕೇಳಲು ಓಡೋಡಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ. ಯಾಕೆ ದತ್ತಸ್ಮರಣೆಯನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಂಡ್ವಿ ಅಂದರೆ, ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯ ಮೂರಕ್ಕೂ ತ್ರಿಮೂರ್ತಿ ಸ್ವರೂಪ ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿನೇ ತಾನೆ. ಅಂಥ ಪರಮಾತ್ಮನು ದತ್ತಾತ್ರೇಯ ಸ್ವಾಮಿ. ಈ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಕೇಳಿದಂಥ ಪ್ರಶ್ನೆಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳ್ತಾ ಪರಾಶರರು ಆ ಪರಮಾತ್ಮನು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಮೂರು ಸ್ವರೂಪವನ್ನು ತಗೊಂಡು ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವನೇ ಹುಟ್ಟಿಸೋನು, ಅವನೇ ಪಾಲಿಸೋನು, ಅವನೇ ಸಂಹಾರಕರ್ತ. ಆದರೆ ಈ ಮೂರು ಕರ್ಮಗಳನ್ನು ಮಾಡುವಾಗ ಅವನು ಮೂರು ಗುಣಗಳನ್ನು ತಗೊಂಡು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ರಜೋಗುಣದಿಂದ ಸೃಷ್ಟಿ, ಸತ್ವಗುಣದಿಂದ ಪರಿಪಾಲನೆ ಹಾಗೂ ತಮೋಗುಣದಿಂದ ಸಂಹಾರ ಅನ್ನೋವಂಥ ಮೂರನ್ನು ಆ ಪರಮಾತ್ಮ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅನ್ನೋವಂಥ ಮಾತನ್ನು ಬಹಳ ಸುಲಭವಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಆಗ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಒಂದು ಪ್ರಶ್ನೆ, ಅಲ್ಲ ಸ್ವಾಮಿ,
ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ ಈ ಮೂರನ್ನ ಮಾಡ್ತಾ ಇರುವಂಥ ಶಕ್ತಿ ಒಂದೇ ಪರಮಾತ್ಮ ಶಕ್ತಿ ಅಂತ. ಆ ಪರಮಾತ್ಮನು ಯಾರು ಅಂತ ನಾವು ಚರ್ಚೆ ಮಾಡಿದಾಗ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ, ಶಾಸ್ತ್ರಗಳಲ್ಲಿ ಅವನನ್ನು ನಿರ್ಗುಣ ಅಂತ ಹೇಳಿ ಕರೀತಾ ಇದ್ದಾರಲ್ವಾ. ಆ ನಿರ್ಗುಣ ಪರಬ್ರಹ್ಮನು ಈ ಸೃಷ್ಟಿಯಾದಿ ಕರ್ಮಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳೋದು ಹೇಗೆ ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ ಬಂತು. ಒಳ್ಳೆ ಪ್ರಶ್ನೆ ಇದು, ಮಾಡಲೇಬೇಕಾದಂಥ ಪ್ರಶ್ನೆ ಇದು. ನಿನಗೆ ಅರ್ಥವಾಗಲಿ ಅಂತ ಹೇಳಿ ಸೃಷ್ಟಿಯಾದಿ ಕರ್ಮಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ನೇ ಹೊರತು ಅವನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಅರ್ಥ ಅಲ್ಲ. ಮತ್ತೆ ಹೇಗಾಯ್ತಿದು ಅಂದರೆ, ಬೆಂಕಿಗೆ ಸುಡುವಂಥ ಶಕ್ತಿ ಎಷ್ಟು ಸಹಜವೋ, ಸೂರ್ಯನಿಗೆ ಪ್ರಕಾಶ ಎಷ್ಟು ಸಹಜವೋ, ಚಂದ್ರನಿಗೆ ಆ ತಂಪು ಬೆಳದಿಂಗಳು ಎಷ್ಟು ಸಹಜವೋ, ಹಾಗೆ ಆ ಪರಮಾತ್ಮನು ನಿರ್ಗುಣ ಪರಬ್ರಹ್ಮನಿಗೆ ಸೃಷ್ಟಿಯಾದಿಗಳು ಅಷ್ಟು ಸಹಜ. ಅಂದರೆ ಅವನು ಅನುಕೊಂಡು ಮಾಡ್ತಾ ಇರೋದಲ್ಲ ಇದು. ಇದರಲ್ಲಿ ಅವನಿಗೆ ಯಾವುದೇ ಥರದ ಕರ್ತೃತ್ವ ಭಾವನೆ ಇಲ್ಲ. ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅನ್ನೋವಂಥ ಭಾವನೆ ಅವನಿಗಿಲ್ಲ. ಮತ್ತೆ ಹೇಗಾಯ್ತಿದು? ಅವರವರ ಕರ್ಮದಿಂದ ಈ ಸೃಷ್ಟಿ ಆಯಿತು ಅಂತ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಸೃಷ್ಟಿ ಯಾಕೆ ಬಂತು, ಹೇಗೆ ಬಂತು ಅಂತಂದ್ರೆ, ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅವನು, ಆದರೆ ಅವನಿಗೆ ಬಂಧ ಇಲ್ಲ ಅನ್ನುವಾಗ ಯಾರಿಗೆ ಬಂಧ, ಯಾರಿಂದ ಬಂತು ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬಂದಾಗ, ಜೀವಿಗಳು ತಮ್ಮ ತಮ್ಮ ಕರ್ಮಾನುಗುಣವಾಗಿ ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ಬೀಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಈ ಸೃಷ್ಟಿ ಚಕ್ರದಿಂದ ಹೊರಗೆ ಬರಬೇಕು ಅಂತಂದ್ರೆ ಅವರು ಈ ಕರ್ಮ ಬಂಧದಿಂದ ಹೊರಗೆ ಬರಬೇಕು ಅನ್ನೋ ಮಾತನ್ನು ಹೇಳಿದಾಗಾಯಿತು ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಆ ಸಮಾಧಾನ ಅಲ್ಲಿ ಹೇಳದೆ ಹೋದರೂ ನಮಗೆ ಗೊತ್ತಾಗುವಂಥ ವಿಚಾರ. ಅವನಿಗೆ ಕರ್ತೃತ್ವ ಇಲ್ಲ ಅನ್ನುವಾಗ ಹೇಗೆ ಬಂದರು ಜೀವಿಗಳು ಅಂದರೆ, ಅವರು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಂಥ ಕರ್ಮದಿಂದ ಬಂದರು ಅನ್ನುವಂಥ ಮಾತು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅರ್ಥವಾಗುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಈ ಚಕ್ರದಿಂದ ಹೊರಗೆ ಬೀಳಬೇಕು ಅಂದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬಂದಾಗ, ಕರ್ಮದಿಂದ ಹೊರಗೆ ಬರಬೇಕು ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ ಸಮಾಧಾನ ಸಿಗುತ್ತೆ. ಕರ್ಮದಿಂದ ಹೊರಗೆ ಬರೋದು ಅಷ್ಟು ಸುಲಭನಾ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬಂದಾಗ, ಆಗ ಮತ್ತೆ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಹೇಳಿರೋ ಹಾಗೆ ಕರ್ಮ ಫಲಾಪೇಕ್ಷೆಯನ್ನು ಬಿಟ್ಟು ಕರ್ಮ ಮಾಡು ಅನ್ನೋವಂಥ ಮಾತು ಬರುತ್ತೆ. ಹೊಟ್ಟೆನಲ್ಲಿ ನಮಗೆ ಅಲ್ಲಿ ಸುತ್ತಿ ಇಲ್ಲಿ ಸುತ್ತಿ ತಗೊಂಡು ಬಂದು ಎಲ್ಲಿಗೆ ಸೇರಿಸಿದ್ರು ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಸಾಧನೆಗೆ ಸೇರಿಸಿದ್ರು. ಹಾಗೆ ಪುರಾಣಗಳಲ್ಲಿ ಸೃಷ್ಟಿಯ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ರೂ ಕೂಡ, ಆ ಸೃಷ್ಟಿಯನ್ನು ಅಷ್ಟು ವಿಸ್ತಾರವಾಗಿ ನಾವು ಹೇಳ್ಕೊಂಡ್ರೂ ಕೂಡ, ಅವನೇ 3 ರೂಪದಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ಆ ಜನಾರ್ದನನೇ ಬ್ರಹ್ಮ, ಅವನೇ ವಿಷ್ಣು, ಅವನೇ ರುದ್ರ, ಅವನೇ 3 ರೂಪದಲ್ಲಿ ಈ ಸೃಷ್ಟಿಯಾದಿಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ರೂ ಕೂಡ, ಆ ವಿಚಾರದಲ್ಲೂ ನಮ್ಮ ಸಾಧನೆ, ನಮಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಜ್ಞಾನ ಅದನ್ನೇ ನಮಗೆ ಕೊಟ್ಟಂಗಾಯಿತು. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ಉಪದೇಶ ಮಾಡಿದ ಹಾಗಾಯಿತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪುರಾಣಗಳಲ್ಲಿ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಸರ್ಗ, ಸೃಷ್ಟಿ, ಅದಾದ ಮೇಲೆ ಹೀಗೆ ಅವನೆಲ್ಲ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾನೆ, ಸರಿ ಒಳ್ಳೆಯದು, ಇಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಇನ್ಹ್ಯಾಗೆ ಸೃಷ್ಟಿ ಆಯಿತು? ಬ್ರಹ್ಮನು ಪೂರ್ತಿ ಎಲ್ಲ ತಾನೇ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ನ? ಇಲ್ಲ. ಮತ್ತೆ ಬ್ರಹ್ಮನಿಂದ ಮಾನಸ ಪುತ್ರರು ಬಂದರು, ಅವರ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕು. ಮಾನಸ ಪುತ್ರರು ಯಾರು, ಎಷ್ಟು ಜನ? ಮರೀಚ್ಯಾದಿಗಳು 9 ಜನ. ಅವರು ಬಂದು ಅವರಿಂದ ಈ ಸೃಷ್ಟಿಯೆಲ್ಲ ಇನ್ನು ಮುಂದುವರಿಯಿತು. ಅವರು ಈ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಬೆಳೆಸಿದವರು. ಅವರಿಗೆ ಇನ್ನು ಭಗವಂತನ ಹೇಳ್ದ, ನೀವು ಹುಟ್ಟಿದಿರಲ್ಲಪ್ಪ, ನೀವು ಮುಂದುವರಿಸಿ ಅಂತ. ಮತ್ತೆ ಹೇಗೆ ಅವರು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿರೋ ಹಾಗೆ ಮಾನಸ ಸೃಷ್ಟಿಯನ್ನು ಮಾಡುವಂಥ ಶಕ್ತಿ ಅವರಿಗಿಲ್ಲ. ಮತ್ತು ಅವರಿಗೆ ದಾರಿ ತೋರಿಸ್ಬೇಕು, ಅವ್ರು ಹೇಗೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಬೇಕು. ಆಗ ಈ ಸೃಷ್ಟಿಯ ರಚನೆ, ಈ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲವೂ ಬಂತು. ಅದನ್ನ ಪ್ರತಿಸರ್ಗ ಅಂತ ಕರೀತಾರೆ. ನಾವು ಸರ್ಗಕ್ಕೆ ಪ್ರತಿಸರ್ಗ ಹಾಗಲ್ಲ, ಇದು ಸೃಷ್ಟಿಯೊಳಗೆ ಇನ್ನೊಂದು ಸರ್ಗ. ಅಂದ್ರೆ ಆ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಆದ ಮೇಲೆ ಬ್ರಹ್ಮನಿಂದ ಹುಟ್ಟಿ ಬಂದಂಥ ಮಾನಸ ಪುತ್ರರು ಮಾಡಿರುವಂಥ ಸೃಷ್ಟಿ ಪ್ರತಿಸರ್ಗ. ಇನ್ನು ಅವರ ಪ್ರತಿಸರ್ಗದಲ್ಲಿ ಇನ್ನು ವಂಶಗಳೆಲ್ಲ ಬಂತು. ಅಲ್ಲಿಂದ ವಂಶ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. ಆಯಾ ವಂಶಗಳು ಅದೇ ವಿಸ್ತಾರವಾಗಿ ಬೆಳೆಯಿತು. ಅಲ್ಲಿಂದ ಎಲ್ಲಿ ತಲಕಾವೇರಿಯಲ್ಲಿ ಹುಟ್ಟುವಂಥ ಕಾವೇರಿ
ಸಣ್ಣದಾಗಿ ಹುಟ್ಟುತ್ತಾಳೆ, ಇಷ್ಟೇ ಇಷ್ಟೇ ಸಣ್ಣದಾಗಿ. ಅಲ್ಲಿಂದ ಬಂದು 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 ಸಮುದ್ರದಲ್ಲಿ ಸೇರುವಾಗ ಒಂದು ಭೀಕರ ರೂಪ. ಹಾಗೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಕಾಲುವೆಗಳು ನದಿಗಳು ಎಲ್ಲ ಸೇರಿ 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 ಬಹಳ ದೊಡ್ಡ ನದಿ ಆಯಿತು. ಹಾಗೆ 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 ಸಣ್ಣಗೆ ಹುಟ್ಟಿರುವಂಥ ಈ ಸೃಷ್ಟಿ ವಂಶಗಳೆಲ್ಲ ಬೆಳ್ಕೊಂಡು 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 ಆ ವಂಶಗಳೆಲ್ಲ ತರತರಾವರಿ ವಂಶಗಳು ಬಂದು ಸರ್ಗ ಪ್ರತಿಸರ್ಗ ವಂಶ. ಈ ವಂಶಗಳೆಲ್ಲ ಹುಟ್ಟಿದ ಮೇಲೆ ಇವರಿಗೆಲ್ಲ ದಾರಿ ತೋರ್ಸಕ್ಕೆ, ಇವರಿಗೆಲ್ಲ ಹೀಗೆ ನಡ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳಕ್ಕೋಸ್ಕರ ಒಬ್ಬನು ರಾಜ ಬೇಕಾಗಿದ್ದ. ಆ ರಾಜನನ್ನ ಮನು ಅಂತ ಕರೀತಾರೆ. ಮನು ಪ್ರಜಾಪತಿ. ಅವನಿಂದ ಪ್ರಾರಂಭ ಆಯಿತು ಮನ್ವಂತರ. ಆದ್ದರಿಂದ ಈ 14 ಜನ ಮನುಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕು. ಅವರ ಆ ಕಾಲದಲ್ಲಿದ್ದಂಥ ಮನ್ವಂತರದಲ್ಲಿ ಏನೇನಾಯಿತು ಅಂತ ಹೇಳಬೇಕು. ಮನ್ವಂತರ. ಇನ್ನು ಸರ್ಗ ಪ್ರತಿಸರ್ಗ ವಂಶ ಮನ್ವಂತರ. ಇದಾದ ಮೇಲೆ ಈ ವಂಶದಲ್ಲಿ ನಡೆದಂಥ ಕಥೆಗಳನ್ನು ನಮಗೆ ಹೇಳಬೇಕು. ಈ ವಂಶದಲ್ಲಿ ಏನೇನೆಲ್ಲ ಮಹಾತ್ಮರು ಬಂದು ಎಷ್ಟೆಷ್ಟೆಲ್ಲ ಕೆಲಸಗಳನ್ನೆಲ್ಲ ಮಾಡಿದ್ರು ಅದನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ನಮ್ಮ ವಂಶ ಹೇಗೆ ಉದ್ಧಾರವಾಗುತ್ತೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಈ ವಂಶದಲ್ಲಿ ಎಂಥೆಂಥ ಮಹಾತ್ಮರು ಮಹನೀಯರಿದ್ದರು, ಅವರಲ್ಲಿ ಭಗವಂತನೇ ಅವತಾರವನ್ನು ತಗೊಂಡು ಆಯಾ ವಂಶಗಳಲ್ಲಿ ಪ್ರಧಾನವಾಗಿ ಸೂರ್ಯವಂಶ ಚಂದ್ರವಂಶ. ಆ ಸೂರ್ಯವಂಶದಲ್ಲಿ ಭಗವಂತನು ಯಾವ್ಯಾವ ಅವತಾರದಲ್ಲಿ ಬಂದ ಅದನ್ನು ಹೇಳಬೇಕು. ಚಂದ್ರವಂಶದಲ್ಲಿ ಯಾವ್ಯಾವ ಅವತಾರವನ್ನು ತಗೊಂಡು ಬಂದ ಅದನ್ನು ಹೇಳಬೇಕು. ಹೀಗೆ ಈ 5 ಪ್ರಧಾನವಾದ ಲಕ್ಷಣಗಳು. ಭಾಗವತದಲ್ಲಿ ಇನ್ನೂ 5 ಲಕ್ಷಣ 10 ಲಕ್ಷಣಗಳನ್ನು ಪುರಾಣಗಳಿಗೆ ಹೇಳ್ತಾರೆ. ಇಲ್ಲಿ ಪ್ರಧಾನವಾಗಿ ಈ 5 ಲಕ್ಷಣ. ಈ 5 ಲಕ್ಷಣಗಳಲ್ಲಿ ಈಗ ನಡೀತಾ ಇರೋದು ಸರ್ಗ. ಇದಾದ ಮೇಲೆ ಬರುವಂತಹದ್ದು ಪ್ರತಿಸರ್ಗ. ಅದಾದ್ಮೇಲೆ ಇನ್ನು ನಾವು ಅನ್ಕೊಂಡ ಹಾಗೆ ಮನ್ವಂತರ ವಂಶಾನುಚರಿತ ಇವೆಲ್ಲವೂ. ಇದು ಪುರಾಣದ ವಿಧಾನ. ಪುರಾಣದ ರಚನೆ ಹೇಗಿರುತ್ತಪ್ಪ ಅಂತಂದ್ರೆ ಹೀಗಿರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಪ್ರಾರಂಭದ ಪ್ರಶ್ನೆ ಕೂಡ ಅಂಥ ಪ್ರಶ್ನೆಯನ್ನು ಮಾಡೋರ್ನೇ ಹುಡುಕೊಂಡು ಅವರಿಂದಲೇ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ಅವರಿಗೆ ಅಲ್ಲಿ ಆ ದೊಡ್ಡ ಪ್ರಶ್ನೆ, ಅವರಿಗೆ ಈ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕದೆಲ್ಲ ಅವರಿಗೆ ಪ್ರಶ್ನೆಗಳೇ ಅಲ್ಲ. ನಾವು ಏನಾದ್ರು ಕೇಳಿ ಪ್ರಶ್ನೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮದುವೆ ಯಾವಾಗ ಆಗುತ್ತೆ ಅಂತಲೇ ಕೇಳ್ಬಿಡ್ತೀವಿ. ದೊಡ್ಡ ಸಭೆ ಅದನ್ನು ನಾವು ನೋಡೋದಿಲ್ಲ. ದೊಡ್ಡ ಸಭೆ, ತುಂಬಾ ದಿನ ಆಯಿತು ಸ್ವಾಮಿ ಇಡ್ಲಿ ತಿಂದು, ಇಡ್ಲಿ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ. ಒಳ್ಳೆ ಇಡ್ಲಿ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ಹೇಳಿ ಅಂತ ಕೇಳೋರು ಇದ್ದಾರೆ ಸಭೆಯಲ್ಲಿ. ಗುರುಗಳಲ್ಲ ಅನ್ನೋದು ಕೂಡ ಇಲ್ಲ ಅವರಿಗೆ ಪ್ರಜ್ಞೆ. ಏನು ಕೇಳಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ, ಏನು ಪ್ರಶ್ನೆ ಮಾಡಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ಸಮಸ್ಯೆ. ಅದಕ್ಕೆ ಒಳ್ಳೆ ಉತ್ತಮ ಪ್ರಶ್ನೆ ಮಾಡೋರನ್ನ ಹುಡುಕಿ ಅವರನ್ನೇ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ತಗೊಂಡು ಅವರಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾರೆ. ಆ ಥರದ್ದವರಲ್ಲಿ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ. ಅವರನ್ನ ಏನಪ್ಪ ಪ್ರಶ್ನೆ, ಏನು ಬಂದಿದೆಯಾ, ಏನು ಬೇಕು ನಿನಗೆ ಅಂತ ಕೇಳಿದಾಗ ಅವರು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆ ಈ ಸೃಷ್ಟಿಯ ಬಗ್ಗೆ. ಹೇಗಾಯಿತು ಈ ಸೃಷ್ಟಿ? ಈಗಲ್ಲ, ಯಾವಾಗಲೋ, ಯಾವಾಗಾಯಿತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆವಾಗ ಆದ ಸೃಷ್ಟಿ ಹೇಗಾಯಿತು, ಹೇಗೆ ಬಂತು ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆಯನ್ನು ಮಾಡಿದ್ರು. ಇದನ್ನು ಯಾರು ಕಾಪಾಡ್ತಾರೆ, ಯಾರು ಪ್ರಳಯ ಮಾಡ್ತಾರೆ, ಇದಾದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಹೇಗೆ ಸೃಷ್ಟಿ ಆಗುತ್ತೆ, ಇದನ್ನೆಲ್ಲ ಅವರು ಕೇಳಿದಾಗ ಅದಕ್ಕೆ ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳಿದ ಆ ಪರಾಶರರ ಮಾತುಗಳೇ ಈ ಪ್ರಾರಂಭದ ಮಾತುಗಳು. ಸೃಷ್ಟಿಯ ವಿಚಾರದಲ್ಲಿ ಎಲ್ಲಿಂದ ಬಂತು, ಹೇಗೆ ಬಂತು, ಎಲ್ಲಿತ್ತು, ಇವರಿಗೆ ಅದಕ್ಕೆ ಬೇಕಾದಂಥ ಸರಕೆಲ್ಲಿತ್ತು, ಎಲ್ಲಿಂದ ತಂದರು, ಪ್ರಳಯ ಆದಮೇಲೆ ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಿದೆಲ್ಲ, ಹೋದ್ಮೇಲೆ ಏನಾಗುತ್ತೆ, ಅದನ್ನು ಮತ್ತೆ ಹೇಗೆ ತರ್ತಾನೆ ಭಗವಂತ, ಅದಿದೆ ಹಾಗೆ ಎಲ್ಲೋ ಬಚ್ಚಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ಅದು ಪ್ರಳಯ ಹೇಗಾಗುತ್ತೆ? ಪ್ರಳಯವಲ್ಲವಲ್ಲ, ಪ್ರಳಯ ಆಗಲಿಲ್ಲ. ಐಸ್ ಕ್ರೀಮ್ ಕರಗಿ ಹೋಯ್ತು ಅಂದ್ರೆ ಪ್ರಳಯ, ಫ್ರಿಜ್ಜಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಳಯ ಅಲ್ಲ ಅಲ್ವಾ? ಫ್ರಿಜ್ಜಲ್ಲಿ ಇಟ್ಟರೆ ಪ್ರಳಯ ಹೆಂಗಾಯ್ತದು? ಈ ಪ್ರಶ್ನೆ ಬರಬೇಕು ನಮಗೆ ಪ್ರಳಯದಲ್ಲಿ. ಪ್ರಳಯ ಅಂದ್ರೆ ಫ್ರಿಜ್ಜೋ ಅಥವಾ ಕರಗಿ ಹೋಗೋದು? ಕರಗಿ ಹೋದ್ರೆ ಏನಾಯ್ತು? ಹರಿದು ಹೋಯ್ತು. ಕರಗಿ ಹೋಯ್ತು, ಹಿಮ ಕರಗಿತು, ಏನಾಯ್ತು? ಹರಿಯಿತು. ಹರಿದ ಮೇಲೆ ನೀರಾಯ್ತು, ನೀರಾಗಿ ಎಲ್ಲಿ ಹೋಯ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ಭೂಮಿಯಲ್ಲಿ ಸೇರ್ಕೋತು, ಆವಿ ಆಯ್ತು, ಏನಾಯ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. ಮತ್ತೆ ಪ್ರಳಯದಲ್ಲೂ ಈ ತರದ ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತಲ್ಲ, ಎಲ್ಲಿತ್ತು, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ ಇದೆಲ್ಲ, ಎಲ್ಲಿ ಸೇರ್ತಾ ಇದೆ ಇದೆಲ್ಲ ಹೋಗಿ? ಸೇರಿತು ಅನ್ನುವಾಗ ಹೇಗೆ ಸೇರ್ತಾ ಇದೆ? ಅಣು ಅಣುವಾಗಿ ಸೇರ್ತಾ ಇದೆಯೋ ಅಥವಾ ಹೀಗೆ ಹೋಗಿ ಭೂಮಿಯಾಗಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬರೋದು? ಹೀಗೆ ಬರಬೇಕು ಅಂದ್ರೆ ಅದು ಎಷ್ಟು ದೊಡ್ಡ ವಸ್ತು ಆಗಿರಬೇಕು?
ಇದನ್ನೆಲ್ಲ ತಗೊಳ್ಳೋವಂಥದ್ದು ಆ ವಸ್ತು ಎಲ್ಲಿರಬೇಕು? ಈ ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮಾಂಡವನ್ನ ತನ್ನೊಳಗೆ ಸೇರಿಸ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು ಬ್ರಹ್ಮಾಂಡಕ್ಕೆ ಹೊರಗಿದೆಯೋ, ಬ್ರಹ್ಮಾಂಡದ ಒಳಗಿದೆಯೋ? ಬ್ರಹ್ಮಾಂಡದ ಹೊರಗಿದ್ರೆ ಅದು ಎಲ್ಲಿದೆ? ಪ್ರಶ್ನೆ ಬರಬೇಕಲ್ವಾ? ಪ್ರಳಯ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? ಮತ್ತೆ ಈ ಪ್ರಳಯದ ವಿಚಾರದಲ್ಲೂ ಕೂಡ ನನಗೆ ತಿಳಿಸಿ ಅಂತ ಈ 3 ಪ್ರಶ್ನೆಯನ್ನ ಪ್ರಧಾನವಾಗಿ ಕೇಳಿದಾಗ ಅದಕ್ಕೆ ಪರಾಶರರು ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳ್ತಾ, ಅಪ್ಪ, ಹುಟ್ಟೋದು, ಇರೋದು, ಪ್ರಳಯ ಆಗೋದು ಅಂದ್ರೆ ಬೇರೆ ಏನೂ ಇಲ್ಲ. ಇದೆಲ್ಲ ಪರಮಾತ್ಮನಲ್ಲೇ ಇದೆ. ಅವನಿಂದ ಬರ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಅವನ ಒಳಗೇ ಇದೆ. ಮಾರ್ಕಂಡೇಯರಿಗೆ ಪ್ರಶ್ನೆ ಬಂತು, ಇದೆಲ್ಲ ಈ ಸೃಷ್ಟಿಯೆಲ್ಲ ಹೇಗಾಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬಂದಾಗ ಆ ಒಂದೇ ಒಂದು ಜಲರೂಪ ಸಮುದ್ರದಲ್ಲಿ ಆ ಚಿಕ್ಕ ಎಲೆಯ ಮೇಲೆ ಮಲಗಿರುವಂಥ ಚಿಕ್ಕ ಬಾಲಕನು ಒಂದು ಸಲ ಜೋರಾಗಿ ಗಾಳಿ ಎಳ್ಕೊಂಡಾಗ ಮೂಗಿನಿಂದ ಮಾರ್ಕಂಡೇಯ ಮಹರ್ಷಿ ಅವರೊಳಗೆ ಹೊಟ್ಟೋದ್ರು. ಆ ಚಿಕ್ಕ ಹುಡುಗನ ಒಳಗೆ ಹೊಟ್ಟೋದ್ರು. ಒಳಗೆ ಹೋಗಿ ನೋಡಿದಾಗ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಈ ಬ್ರಹ್ಮಾಂಡ, ಈ ಸೃಷ್ಟಿ ಎಲ್ಲ ಕಾಣಿಸ್ದಾಗ ಇದೇನಪ್ಪ ಇದು, ಒಳಗಡೆ ಈ ಸೃಷ್ಟಿ ಎಲ್ಲ ಇದೆ, ಆಶ್ಚರ್ಯ. ಮತ್ತೆ ಒಂದ್ಸಲ ಅಂದಾಗ ಹೊರಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಮತ್ತೆ ಸೃಷ್ಟಿ ಎಲ್ಲ ಹೊರಗಿತ್ತು. ಆವಾಗ ಮಾರ್ಕಂಡೇಯರಿಗೆ ಅರ್ಥವಾಗಿದ್ದು ಒಂದೇ, ಈ ಸೃಷ್ಟಿಯ ಒಳಗೂ ಈ ಸೃಷ್ಟಿಯ ಹೊರಗೂ, ಈ ಸೃಷ್ಟಿಯನ್ನ ತನ್ನೊಳಗೂ ಈ ಸೃಷ್ಟಿಯ ಒಳಗೂ ಕೂಡ ಇರೋದು ಒಬ್ಬನೇ ಪರಮಾತ್ಮ, ಅವನೇ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಅನ್ನೋದು ಮಾರ್ಕಂಡೇಯರಿಗೆ ಅರ್ಥವಾಗಿ ಅವರು ಭಾಗವತದಲ್ಲಿ ಹೇಳಿದರು. ಇದು ನಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕು. ಈ ಭಗವತ್ ತತ್ವ ನಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕು. ಹೀಗೆ ನಾವು ಭಗವಂತನನ್ನ ದರ್ಶನ ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ದರ್ಶನ ಮಾಡೋದ್ರಿಂದ ನಮ್ಮ ಭಕ್ತಿ ದೃಢವಾಗುತ್ತೆ, ಅಥವಾ ನಮ್ಮ ಭಕ್ತಿ ದೃಢವಾಗಿದ್ದಾಗ ನಮಗೆ ಈ ದರ್ಶನವಾಗುತ್ತೆ. ಎರಡು ಅನ್ನೋವಂಥದ್ದನ್ನ ತಿಳಿಸ್ಕೊಡಕ್ಕೋಸ್ಕರ ಪರಾಶರ ಮಹರ್ಷಿ ಬಹಳ ಪ್ರೀತಿಯಿಂದ, ಗುರುಗಳಿಗೆ ಪ್ರೀತಿ ಜಾಸ್ತಿ ಅಲ್ವಾ ಶಿಷ್ಯರ ಮೇಲೆ, ಭಕ್ತರ ಮೇಲೆ, ಅಷ್ಟು ಔದಾರ್ಯದಿಂದ ಅವರು ಗತೀರುದಾರಃ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡ್ವಲ್ಲ, ಈ ಸ್ವರ್ಗ ಭೋಗಾಪವರ್ಗ ತದುಪಾಯ ಗತೀರುದಾರಃ, ಇದನ್ನೆಲ್ಲ ಪಡೆಯೋದು ಹೇಗೆ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಅಷ್ಟು ಉದಾರತೆಯಿಂದ ಅವರು ನಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಹೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಅಲ್ಲಿ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಆದ ಮೇಲೆ ಆ ಬ್ರಹ್ಮನಿಗೆ ಹೇಗೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗದೇ ಇರುವಾಗ, ಯಾಕೆ ಎಲ್ಲವೂ ಜಲಮಯವಾಗೇ ಕಾಣಿಸ್ತು. ಈ ಜಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಬೇರೆ ಅರ್ಥ. ನೀರೊಳಗೆ ಭೂಮಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲಿಂದ ಎತ್ತದ ವರಾಹಸ್ವಾಮಿ ಅನ್ನೋ ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತೆ. ನೀರೊಳಗೆ ಭೂಮಿ ಇದ್ರೆ ಎಲ್ಲಿಂದ ತಂದ್ರು ಮೇಲೆ ಅನ್ನೋಂಥ ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಪುರಾಣದಲ್ಲಿ ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಆ ವರಾಹಸ್ವಾಮಿ ಭೂಮಿಯನ್ನ ಉದ್ಧಾರ ಮಾಡೋದು, ಉದ್ಧಾರ ಮಾಡಿದ್ಮೇಲೆ ಇನ್ನು ಇಲ್ಲಿ ನೀನು ಸೃಷ್ಟಿ ಮಾಡಪ್ಪ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನ ಬ್ರಹ್ಮನಿಗೆ ಹೇಳುವಂಥ ವರಾಹಾವತಾರ ಘಟ್ಟವನ್ನ ನಾವು ನಾಳೆ ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ. ಇವತ್ತು ಆ ಸೃಷ್ಟಿಯ ಪರಿಚಯವನ್ನ ನಮಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದರೊಳಗೆ ಇನ್ನು ಈ ಸೃಷ್ಟಿಯನ್ನ ಮುಂದುವರೆಸಕ್ಕೋಸ್ಕರ ಆ ಭಗವಂತನೇ ನಮಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಬೇಕು. ಅದು ಸಂತಾನ ಇಲ್ಲದೆ ಇರೋರು ಭಗವಂತನನ್ನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು. ಹಾಗೆ ದಶರಥರಿಗೆ ಸಂತಾನವಾಗಲಿಲ್ಲ, ವಯಸ್ಸಾಯಿತು, ತುಂಬ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟೋ ಜನ ಹೆಂಡತಿಯರು, ಸಂತಾನ ಇಲ್ಲ, ರಾಜ್ಯ ಇದೆಲ್ಲ ಹೇಗೆ ನಡೆಯೋದು ಅನ್ನೋಂಥ ಚಿಂತೆ. ಆವಾಗ ಅವರಿಗೆ ಒಂದು ಉಪಾಯ ಮನಸ್ಸಿಗೆ ತಟ್ಟಿತು. ಏನದು ಅಂತಂದ್ರೆ, ನಾನು ಯಾಕೆ ಪುತ್ರಕಾಮೇಷ್ಟಿ ಅನ್ನುವಂಥ ಹೆಸರಿನಿಂದ ಯಜ್ಞಪುರುಷನ ಭಗವಂತನ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಬಾರದು ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ. ಇದನ್ನೇ ವಸಿಷ್ಠರನ್ನು ಕೇಳಿದಾಗ ವಸಿಷ್ಠರಿಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ. ಕಷ್ಟದಲ್ಲಿ ಇಂಥ ಆಲೋಚನೆ ಬರಬೇಕಪ್ಪ. ಕಷ್ಟದಲ್ಲಿ ಅಯ್ಯೋ ಕಷ್ಟ ಅಂತಂದ್ರೆ ಹೋಗಲ್ಲ ಕಷ್ಟ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಒಂದೇ ಒಂದು ಉಪಾಯ ಅಂತಂದ್ರೆ ಭಗವನ್ನಾಮ ಸ್ಮರಣ. ಆ ಆಪದೆಯಿಂದ ಹೊರಗೆ ಬರಕ್ಕೆ ಉಪಾಯ. ಅದನ್ನ ಬ್ರಹ್ಮದೇವನು ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಭಗವಂತನನ್ನ ತಪಸ್ಸಿನಲ್ಲಿ ದರ್ಶನ ಮಾಡಿದಾಗ ಆ ದರ್ಶನದಲ್ಲಿ ವರಾಹಸ್ವಾಮಿ ಹುಟ್ಟುವಂಥ ಘಟ್ಟ ವರಾಹಾವತಾರ. ಆ ವರಾಹಾವತಾರ ಭೂಮಿಯನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡಿ ಇನ್ನು ನೀನು ಸೃಷ್ಟಿ ಮಾಡಪ್ಪ ಅಂತ ಹೇಳುವಂಥ ಘಟ್ಟ. ಆ ಘಟ್ಟವನ್ನು ನಾವು ನಾಳೆ ದಿವಸ ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ
ನಾಳೆ ಭಾನುವಾರ ಕಾರ್ಯಕ್ರಮಗಳೆಲ್ಲ ಇದೆ ಅಲ್ಲ, ಅದರಲ್ಲೆಲ್ಲರೂ భాగవహిసి నాಳೆ దివస ఇంద్రేశంనವರು రేపు ఇంద్రేశం వాళ్ళు భజనలు పాడుతున్నారు. చాలా సంతోషం. చక్కగా ప్రాక్టీస్ చేసి బాగా పాడండి. ఇంద్రేశం ఆశ్రమం బాగా అభివృద్ధి అవుతోంది అని దత్తాజీ చాలా సంతోషిస్తున్నారు. ఈ మధ్య కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని. మీరందరూ ఒక గ్రూప్గా వచ్చి రేపు పాడుతూ ఉండటం చాలా సంతోషం. బాగా ರೇಪು ದಿವ್ಯನಾಮ ಸಂಕೀರ್ತನೆ చేయండి. ಮತ್ತೆ ನಾಳೆ ಸಂಜೆ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ರಾಮಕೃಷ್ಣ ಆಶ್ರಮದಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ, ಅಲ್ಲಿ ವಿವೇಕಾನಂದರ ಸ್ಮಾರಕ ಉದ್ಘಾಟನೆಗೆ ದತ್ತಾಜಿ ಅವರು 25 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ರು ಆಗಲಿ ಅಂತ. ಅವರು ಮುಕ್ತಿದಾನಂದಜಿ ಮಹಾರಾಜರವರು ತಪ್ಪದೆ ಬರಲೇಬೇಕು ಅಂತ ಒಂದು ಒತ್ತಡ. ಆದ್ದರಿಂದ ನಾಳೆ ಮಧ್ಯಾಹ್ನ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನೋಡಿಕೊಂಡು ಮತ್ತೆ ಸಂಜೆ ಸ್ವಲ್ಪ ತಡ ಆದರೂ ಕೂಡ ಆಗಲ್ಲ, ತಡ ಆದರೂ ಕೂಡ ನಾಳೆ ಸಂಜೆ ಮತ್ತೆ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ವಿಷ್ಣು ಪುರಾಣವ ಕೇಳಲು ಓಡೋಡಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡವಲ್ಲ. ಜೈ ಗುರುದತ್ತ, ಶ್ರೀ ಗುರುದತ್ತ. ತ್ವಮೇವ ಮಾತಾ ಪಿತಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಬಂಧು ಸಖಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮದೇವ ದೇವ ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೇಣ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೇ ಕರೋಮಿ ಯದ್ಯತ್ ಸಕಲಂ ಪರಸ್ಮೈ ನಾರಾಯಣಾಯತಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಅಚ್ಯುತಂ ಕೇಶವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ಗೋಪಿಕಾನಂದಂ. ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ, ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ, ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ. ಸರ್ವೇ ಚ ಸುಖಿನಃ ಸಂತು ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯಾಃ ಸರ್ವೇ ಭದ್ರಾಣಿ ಪಶ್ಯಂತು ಮಾ ಕಶ್ಚಿತ್ ದುಃಖಭಾಗ್ ಭವೇತ್. ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ, ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ, ಶ್ರೀ ಗುರುದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. ಸದ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯೋರ್ಮಾ ಅಮೃತಂಗಮಯ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. बोलो श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी की जय, लक्ष्मी माता जी की, श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी की, वेट्रिवेल मुरुगनक्कु, अवधूत चिंतन श्री गुरुदेव, हर नमः पार्वती पतये, दत्त वेंकटरमण गोविंद गोविंद. ಜಯ ಗುರುದತ್ತ. ಇವತ್ತಿನ ಸೇವಾಕರ್ತರೆಲ್ಲ